శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు వేసినటువంటి ప్రశ్నకు నిన్న ఒక శీర్షిక చెప్పుకోవటం జరిగింది. ఆ శీర్షిక డివైన్ ప్లానెట్లో 1867వ శీర్షిక చెప్పుకున్నాం. అయితే అందులో కొంత భాగం, చివరి భాగం, ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని వింటున్నా, అంటే ఎన్ని రకాల ఆత్మజ్ఞాన బోధలు వింటున్నా, పుస్తకాలు చదువుకుంటున్నా, ఎన్ని రకాల ఆత్మజ్ఞాన సాధనలు చేసుకుంటున్నా ఎందుకు మార్పు రావటం లేదు, ఆ స్థితిని ఎందుకు అంత తొందరగా పొందలేకపోతున్నాము, మళ్ళీ మామూలు స్థితిలో పడిపోతున్నాము అనేటువంటి ప్రశ్నను కంటిన్యూటీలో అడిగారు వారు. అయితే నిన్నటికి ఆ శీర్షిక కొంతవరకు ముగించటం జరిగింది. ఇప్పుడు అసలు ఎందుకు ఎంత సాధన చేసినా, ఎన్ని చదివినా, సాధన అంటే చదివినా, విన్నా, తెలుసుకున్నా, అర్థం చేసుకున్నా, లేదా కూర్చొని మన అంతరంగంలోకి ప్రవేశించి మనం సాధనలు చేసుకుంటున్నా, మరలా ఎందుకు మామూలు స్థితికి వెళ్ళిపోతున్నాం? మామూలు స్థితి అంటే భౌతిక ప్రపంచపు సామాన్య స్థితి. సామాన్య స్థితి అంటే మామూలు జీవితం. అందులో మళ్ళీ ఇక్కడ గుర్తించవలసిన అంశములు ఏంటి? సామాన్య స్థితి అన్నప్పుడు మొత్తం అందరూ మీరు గమనించండి, భక్తి మార్గాలలో, దైవ మార్గాలకు సంబంధించి ఎందులో అయినా, ఏ విధానాల్లో అయినా, ఏ మతాల్లో అయినా, ఏ సాధనా పద్ధతుల్లో అయినా, అందులో సాగుతున్న మనుషులందరూ కూడా, ఈవెన్ గురువులు మహాత్ములుగా ఉన్న వాళ్ళు కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది ఈర్ష్యలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఏంటి, ఉన్నత స్థానాలలో ఉన్నవాళ్ళు ఈర్ష్యలు, అసూయలు ప్రదర్శిస్తూ ఉంటారు, కోపాలు ప్రదర్శిస్తారు, ద్వేషాలు ప్రదర్శిస్తారు, ఇంకొక మతాన్ని, ఇంకొక దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారు. ఏంటి, మామూలు మనుషులు, భక్తులు, శిష్యులు, అనుయాయులు అయితే పర్వాలేదు, అనుసరించేవాళ్ళు, మతానుసరణ చేసేవాళ్ళు, గురు అనుసరణ చేసేవాళ్ళు అయితే పర్వాలేదు, ఆ గురువులే, ఆ మహాత్ములే, ఆ మాతాజీలే, వాళ్ళని దైవ సమానులుగా భావించి అనేక వేల లక్షల మంది అనుసరిస్తూ ఉంటే వాళ్ళు ఘర్షణలు సృష్టించే మాటలు మాట్లాడుతూ ఉంటారు, అజ్ఞాన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ క్రోధం అన్ని బయటపడిపోతూ ఉంటాయి. అయితే సంస్థలు పెట్టుకొని, మఠాలు పెట్టుకొని, పీఠాలు పెట్టుకొని, ఆశ్రమాలు పెట్టుకొని, అనేక రకాల మత ప్రార్థనా మందిరాలు పెట్టుకొని, అన్ని మతాలలో ఒక గురువులుగా చలామణి అవుతూ ఉంటారు, ఎంతోమంది నడుపుతూ. ఆ సమూహం వీళ్ళని అనుసరిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎవరిని తిట్టినా వాళ్ళు అది తీసుకుంటారు. వాళ్ళ కోపతాపాలన్నీ కూడా ఇవన్నీ దైవీపరమైనవిగా భావించుకొని, మేము సామాన్యులు, వాళ్ళు గొప్పోళ్ళు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ స్పిరిచువాలిటీ లేదా ఆధ్యాత్మికత లేదా ఆత్మజ్ఞానము లేదా ఆత్మశక్తి, ఇందులో సాధనలు, ఈ మార్గము అనేది మనకు వేరైన విషయం కాదు. అసలు దైవత్వం అనేది మనకు వేరైన విషయం కాదు. అది మనమే, మనకు సంబంధించినటువంటి రెండవ అంశం. మనం భౌతిక జీవితాన్ని చూసుకుంటున్నాం, ప్రాపంచిక జీవితాన్ని చూసుకుంటున్నాం, వృత్తి వ్యాపార ఉద్యోగాలతో, ధన సంపాదనలతో బ్రతకటం, కుటుంబ సభ్యులతో బ్రతకటం, శరీరపరమైన భావాలతో బ్రతకటాన్ని మనం చూసుకుంటున్నాం. అది భౌతిక జీవితం అని పేరు పెట్టారు దానికి. ఆ భౌతిక జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు సంపూర్ణ నిజ జీవితంగా భావించుకుంటూ వెళ్ళిపోతున్నాం, అదే మొత్తంగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది తప్పేం కాదు. శరీరం నేను, ప్రపంచం నేను అని కరెక్టే. ఎందుకంటే ఆకలికి తినాలి. శరీరం ఉన్నమాట నిజమే, ప్రపంచం ఉన్నమాట నిజమే. ఇక్కడే మళ్ళీ ఆధ్యాత్మిక జీవితం అనేది ఎవరో గొప్పోళ్ళకి, ఆ మత పెద్దలకో లేదా మత ప్రచారకులకో, ఆ దేవుళ్ళకో, దేవతలకో, లేదా ఆ మత విధానాలకు అంకితమైపోయిన వాళ్ళకో, ఆ దైవ విధానాలకు అంకితమైపోయిన వాళ్ళకు సంబంధించింది, మనకు సంబంధించింది కాదు అనేటువంటి భావన ఉంటే తీసేయండి. ఆధ్యాత్మికత అనేది ప్రతి మనిషిది, దైవత్వం అనేది ప్రతి మనిషిదే, దైవము, దైవ మార్గము అనేది దాని మీద బేస్ అయి మతాలు ఏర్పడినాయి. అసలు మతాలకి మనుషులకి సంబంధమే లేదు. మనుషులను విడదీస్తున్నాయి అంతే, మతం ఒక పేరు పెట్టుకొని. అంతకు మించి మతం యొక్క విశిష్టత ఏం లేదు. కాబట్టి నాదే గొప్పదని పోట్లాడుకోవడానికి సరిపోద్ది అది. కానీ మనుషులంతా ఒకటే. అది ఒక దైవత్వం మీద, ఒక దేవుడి మీద ఆధారపడి మతాలు ఏర్పరుచుకున్నారు, దైవ విధానాల మీద ఆధారపడి. ఆ దైవ శక్తినే మనం
తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అదే ఆధ్యాత్మికత. అది ఎన్ని మార్గాలైనా తెలుసుకోండి, మతంలో తెలుసుకోండి, గురువుతో తెలుసుకోండి, భక్తితో తెలుసుకోండి, ఏ విధమైన దైవీ మార్గాల్లో సాగినా, లేదా ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి అని తెలుసుకోండి, బ్రహ్మం అని తెలుసుకోండి, లేదా ఒక రూపంతో తెలుసుకోండి, స్త్రీ దేవతగా తెలుసుకోండి, పురుష దేవతగా తెలుసుకోండి, లేదా మతపరమైనటువంటి ఎన్నో వేల మతాలు ఉన్నాయి, ఆ మతాల విధానాల్లో సాగి తెలుసుకోండి. అసలు దైవత్వము, ఆధ్యాత్మికత అనేది మనిషికి సంబంధించినటువంటి భౌతిక జీవితానికి రెండవ పార్శ్వము. మనిషిదే అదే ఆధ్యాత్మికత. ఇప్పుడు భౌతికత అన్నప్పుడు శరీరపరమైనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రాపంచిక జీవితం. అది నిజమే, అబద్ధమే లేదు అందులో. శరీరం ఉన్న ప్రతి వ్యక్తి, గురువు, మహాత్ముడు, దైవం అయితే భూమి మీదకి దైవ రూపంలో వచ్చి శరీరంతో జీవించినటువంటి దేవుడని ప్రస్తుతం పూజించబడుతూ శరీరాలు వదిలేసినటువంటి మహాత్ములు కూడా శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళు భౌతికలే. భౌతికం అనేది యాక్టివిటీ కాదు, శరీరము ఉండటమే భౌతికం. కనపడేదంతా భౌతికం. శబ్దస్పర్శ రూపరస గంధములకు అందేదంతా భౌతికం. ఇప్పుడు ఒక మహాత్ముడికి శరీరం ఉంది, ఒక గురువుకి శరీరం ఉంది, ఒక మాతాజీకి శరీరం ఉంది, ఒక దేవుడికి శరీరం ఉంది. మీరు దేవుడు అని భగవాన్లని పూజిస్తున్నారనుకోండి, ఒక శరీరం ఉంది. శరీరము ఉండటమే భౌతికం. అంతే తప్ప వాళ్ళు ఏదో రంగు బట్టలు కట్టేసుకొని ఆ బట్టలు వేసుకు తిరుగుతా మనం దేవుడికి అంకితం అయిపోయాం, అది భౌతిక జీవితం కాదు అంటే అసలు అది అసంబద్ధమైనటువంటి విషయం. మీరు ఊహించుకున్నా అని చెప్పిన. అంటే ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా, మీకు భౌతిక ఆధ్యాత్మికాల తేడా తెలియటానికి గ్రామర్, దాని లోపల ఉన్నటువంటి విషయం చెబుతున్నా. ఇప్పుడు రకరకాల మతస్థులు రకరకాల రంగు డ్రెస్సులు పెట్టుకొని మేము జీవితాలు అంకితం చేసేసామని ఆ ప్రార్థనాలయాలు కట్టుకొని ఆ ప్రార్థనాలయాల్లోనే నివసిస్తూ ఆ ప్రార్థనాలయాలు లేదా ఆ సంస్థలో వాటిలోనే ఉంటూ మేము వాటికి అంకితం అయిపోయామని అనేక మందిని సమూహాలుగా పోగేసుకొని ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. సాధనలు నేర్పుతామని, దైవ ప్రచారాలని, మత ప్రచారాలని. కానీ ఇక్కడ అదంతా ఆధ్యాత్మిక జీవితం అనుకోబాకుండా అది వృత్తిగా పెట్టుకున్నారు. ఒక వ్యక్తి టైలరింగ్ చేస్తాడు, వృత్తి అది. కానీ అతనికి శరీరం ఉంది. టైలరింగ్ వృత్తిగా పెట్టుకున్నాడు, ఒక ఆయన డాక్టర్ వృత్తిగా పెట్టుకున్నాడు, ఒక ఆయన లాయర్ వృత్తిగా పెట్టుకున్నాడు, ఒక ఆయన బ్యాంకు ఉద్యోగి, అది వృత్తిగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగములు. వృత్తులు అంటే సహజంగా చేతి పనులు, అంటే వాళ్ళు చేయగలిగినటువంటి, ఇప్పుడు పెయింటింగ్లు వేస్తారు, లేదా చెప్పులు కొడతారు, రకరకాల టైలరింగ్లు చేస్తారు, ఇవన్నీ వృత్తులు. వ్యాపారం అంటే బిజినెస్, షాపులు పెట్టి బిజినెస్లు చేసుకుంటారు. ఉద్యోగములు అంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి దగ్గర పనిచేస్తారు, అది గవర్నమెంట్లోనో ప్రైవేట్ కంపెనీల్లోనో లేదా ఏ షాపుల్లోనో ఎవరి దగ్గర ఇంకోళ్ళ దగ్గర పనిచేయటం. ఇవన్నీ కూడా వాళ్ళ వృత్తులే. ఉద్యోగములు వృత్తులే, వ్యాపారము వృత్తి. మీ వృత్తి ఏంటంటే అంటే వ్యాపారం చేస్తాను, మీ వృత్తి ఏంటంటే అంటే పలానా ఉద్యోగం చేస్తాను, మీ వృత్తి ఏంటంటే పలానా టైలరింగ్ చేస్తాను. అవన్నీ వృత్తుల కింద వస్తాయి. అలా వీళ్ళు దైవ ప్రచారాన్ని వృత్తిగా పెట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ వాళ్ళకి డ్రెస్ కోడ్ పెడతాయి. ఎవరైనా ఉద్యోగాల్లో వృత్తిలో పెట్టుకున్నారనుకోండి, పలానా డ్రెస్ వేసుకురావాలని ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఎందుకు మీరు స్కూల్లో చదువుకునే పిల్లలకు కూడా యూనిఫామ్ ఉంటుంది. ఏ స్కూల్కి ఆ స్కూల్ ఒక యూనిఫామ్ పెడుతుంది. అలాగే ఆధ్యాత్మికతలో ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు, ఒక యూనిఫామ్ పెట్టుకున్నారు. ఏ మతానికి ఆ మతం రంగులు అద్దుకున్నారు. ఈ రంగు బట్టలు కట్టుకోవాలి, ఈ రంగు బట్టలు వేసుకోవాలి. అది అభిప్రాయం అంతే. అది ఆధ్యాత్మికత కాదు, అది దైవ మార్గం కాదు, అదంతా భౌతికమే. అంటే కనపడేదంతా భౌతికమే. అది ఏ రుంగు బట్ట అయితే ఏంటి, మనిషి అయితే ఏంటి, శబ్ద స్పర్శ. ఇప్పుడు కంటికి కనపడేది, చెవికి వినపడేది, ముక్కుకు వాసనకు దొరికేది, నాలుకకు రుచికి దొరికేది, మొత్తం శరీరానికి స్పర్శకు దొరికేది. అలా ఏదైనా భౌతికము. భౌతికము అంటే ఈ శరీరముతో దర్శించగలము, పొందగలము, అదంతా భౌతికం. ఇప్పుడు మనకు శరీరం ఉంది, మన శరీరం ఇంకోళ్ళకి కనపడుతున్నాం అంటే భౌతికం. వాళ్ళు మనకు కనపడుతున్నారు, భౌతికం. అలా దేవుడు శరీరంతో కనపడి ఇక్కడే జీవిస్తుంటే మనం దేవుడు అని పిలవచ్చు, పూజలు చేయొచ్చు, అర్చనలు చేయొచ్చు, ఆరాధించవచ్చు. అలా చాలా మంది గురువుల్ని దేవుళ్ళుగా ఆరాధించుకుంటూ ఉంటారు. కానీ అది భౌతికమే. ఆ ప్రక్రియలన్నీ భౌతికమే. అక్కడ వాళ్ళు వేసుకునే డ్రెస్సులు ఎవరి మతాన్ని బట్టి వాళ్ళు వేసుకున్నారు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు జుట్లు ఉంచుకుంటారో తీసేస్తారు. ఇదంతా భౌతికము, కనపడేదంతా భౌతికమే. ఆధ్యాత్మికం ఏంటి, మనిషిలోని కనపడని అంశం ఉన్నది కానీ కనపడదు. సింపుల్ అంటే ముందు ఈ డిఫరెన్సియేషన్ తెలిస్తే మారలేకపోతున్నాం. మారటం అంటే ఏంటో తెలుస్తుంది అసలు మీకు.
అందుకు మనం ఈ శీర్షికలు చెప్పుకుంటుంది. ఇది ఆధ్యాత్మిక విద్యాలయం. ఇందులో మనం విద్యార్థులుగా చదువుకుంటున్నాం. అంతే. ప్రతి సందేహాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్రశాంత జీవితం, ముందుకెళ్ళిపోవటానికి ఏముంది అక్కడ? ఓ ప్రశాంత జీవితం. మోక్షం అంటే సంపూర్ణ ప్రశాంతి. అయితే ఆ సంపూర్ణ ఏకత్వం అనుభవం అవ్వాలి. అనుభవం అవ్వకుండా మోక్షం కుదరదు. దానికి ముందు నువ్వు సంపూర్ణ ప్రశాంతంగా జీవించాలి. సంపూర్ణ ప్రశాంతంగా జీవించాలంటే సంపూర్ణ మంచిగా జీవించాలి. సంపూర్ణ మంచిగా జీవించాలి అంటే చెడు చెయ్యనటువంటి స్వభావాన్ని ఏర్పరచుకోవాలి. చెడు నీలో ఉండకూడదు. అలా చెడు నీలో ఉండకూడదంటే అసలు చెడు ఏంటి, మంచి ఏంటి, దేశకాల పరిస్థితుల్లో ఎందుకు చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఈ శరీరంతో నేను ఎందుకు చెడు పనులు చేస్తున్నాను, అసలు చెడు భావాలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకొని వాటిని నీ అంతటి నువ్వు నిన్ను సంస్కరించుకొని పోగొట్టుకోవాలి. దానికి మళ్ళీ ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. భౌతిక జ్ఞానం దానికి సరిపోదు. భౌతిక జ్ఞానం చెడు చేయిస్తుంది. ఎందుకని ఈ శరీరము నేననే భావన బలీయత చేత నేను, నా శరీరము, నా శరీరానికి ఉపయోగపడే నా కుటుంబ సభ్యులు, నా శరీరానికి ఉపయోగపడే నేను సంపాదించుకున్న నా ఆస్తిపాస్తులు అంటే వస్తువులు, విషయాలు, సంపదలు, వీటిని భద్రపరుచుకుంటూ వీటిని పెంచుకుంటూ వీటికి ఏ హాని కలగకుండా మళ్ళీ వీటన్నింటినీ పెంచుకోవాలంటే ఇతరుల నుంచి లాక్కు తెచ్చుకోవాలి. కాబట్టి అక్కడ సుఖభోగాల ఆసక్తిలో అబద్ధం ఆడదాం అనిపిస్తుంది, మోసం చేద్దాం అనిపిస్తుంది, కోపతాపాలు వస్తాయి, ఈర్ష్యాసూయులు వస్తాయి, పోలికల్లో ఈర్ష్యాసూయులు పడతాయి, ద్వేషాలు పడతాయి, ఎదురుని నాశనం చేయాలనిపిస్తుంది, మనకు కావలసినప్పుడు లాక్కుందాం అనిపిస్తుంది. అలా అనేకం అనిపిస్తూ ఉంటాయి. శరీరంలో మరి అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలను కోరికలుగా మలుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు మనిషి. అందుకని భౌతిక జ్ఞానం మనిషిని ఎవరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పకపోతే అత్యంతగా చెడువైపు ఈడ్చుకెళ్ళిపోదు. ఆధ్యాత్మికత అనేది మనిషిలోనే. భౌతికత అంటే ఏంటి? నువ్వు దేవుడును, గురువును, మతమును, మార్గమును, మాతాజీ అను ఎవరును కనపడితే, వినపడితే, వాసనకు దొరికితే, స్పర్శకు దొరికితే, రుచికి దొరికితే అది భౌతికమే. భౌతికము అంటే అది ఈ శరీరముతో నేను దర్శించి పొంది అనుభవించదగినదంతా భౌతికమే. ఇంకా దానికి సాక్ష్యాధారాలతో పని అక్కర్లేదు. ఎందుకని నా శరీరమే దాన్ని చూస్తుంది, కంటికి కనపడుతుంది, చెవికి వినపడుతుంది, నాలుగు రుచి దొరుకుతుంది, స్పర్శ తగులుతుంది, వాసన తెలుస్తుంది. అది భౌతికము. కాబట్టి ఎవరైనా సరే ఏ రంగు బట్టలు కట్టుకున్నా, ఎంత గడ్డాలు మీసాలు పెంచుకున్నా, ఎంత వ్యవహారికంలో నడుస్తున్నా శరీరముతో మీకు కనబడుతున్న అందరూ భౌతికమే. ఏ రంగులైనా కానివ్వండి, అది మామూలు మనుషులు కానివ్వండి, పెద్ద పెద్ద గురువులు కానివ్వండి, మీరు ఎలా అయినా భావించుకోండి. భౌతికం అంటే అర్థం ఇది. భౌతికం అంటే దానికి మనం ఏదో ఆపాదించుకునే అర్థాలు కాదు, ఒరిజినల్ అర్థం ఇది. ఇప్పుడు ఆధ్యాత్మికం అంటే ఈ భౌతికం మనిషిలో ఉంది, మనకు అన్ని కనపడుతున్నాయి, మనం అందరికీ కనపడుతున్నాం, మనం అన్నీ అనుభవిస్తున్నాం, అనుభవించేవన్నీ మనకు కనపడుతున్నాయి, అన్ని అనుభవాలకు దొరుకుతున్నాయి శబ్దస్పర్శ రూపరస గంధములుగా. అలాగే జీవిస్తున్నాం, వాటి కోసం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నాం, కుటుంబ జీవితం ఏర్పరచుకున్నాం, కుటుంబ సభ్యులతో చక్కగా హాయిగా బతుకుతున్నాం. ఇదంతా భౌతికము. ఆధ్యాత్మికం అనేది మనలోనే ఉన్నదని మనకు తెలిసిన, దర్శించలేని, స్పర్శించలేని, అంటే దర్శించడం అంటే కంటికి అందని, చెవికి శబ్ద రూపంలో అందని, చర్మానికి స్పర్శ రూపంలో అందని, ముక్కుకు వాసన రూపంలో అందదనమాట. అది శబ్దస్పర్శ రూపరసగంధములుగా అందదు, కానీ ఉందని తెలుసు, ఉందని అనుభవంగా ఉంది. మనలో ఆలోచనలు కదులుతున్నాయి, భావాలు కదులుతున్నాయి, అంతరంగంలో మన మనో కదలికలు ఉన్నాయి, కానీ అవి ఎలా ఉన్నాయో తెలియదు. భావోద్వేగాలకు గురవుతున్నాం లోపల, సుఖదుఖాలకు గురవుతున్నాం లోపల, ఆందోళన ఒత్తిళ్లకు గురవుతున్నాం లోపల, సంతోషానికి గురవుతున్నాం లోపల, ఆనందానికి గురవుతున్నాం లోపల, హాయికి గురవుతున్నాం లోపల. అలా అనేక భావాలకు లోపల గురవుతున్నాం, కానీ ఆ భావాలు ఎలా ఉన్నాయో తెలియదు, ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎంత ఉన్నాయో తెలియదు. ఉన్నాయని మాత్రం తెలుసు. ఎందుకంటే ఆలోచనే నా శరీరాన్ని కదుపుతుంది. అంటే భౌతికమని కనపడుతున్నటువంటి నా శరీర మనుగడకు, నా శరీరం నాకు కనపడుతుందిగా, నా శరీరం నాకు తెలుస్తుందిగా ఉన్నదని, నా శరీరమే శబ్దస్పర్శ రూపరసగంధములుగా నాకు తెలుస్తుంది. మనకి చెమట పెడితే మన చెమట వాసన మనకే తెలుస్తుంది. మనం బ్రష్ చేయకపోతే మన నోట్లో వచ్చేటువంటి దుర్వాసన మనకే తెలుస్తుంది. మనకు తెలుస్తాం, మన స్పర్శ మనకు తెలుస్తుంది.
మన శబ్దం మనకు తెలుస్తుంది, మన మన దృశ్యం మనకు తెలుస్తుంది, మన శరీరం మనకు కనపడుతుంది, మన వాసన మనకు తెలుస్తుంది, శబ్ద స్పర్శ రూప అంటే మన రూపం మనకు తెలుస్తుంది, గంధము వాసన ఇలా మనకు తెలుస్తుంది, మనం కూడా మనకు తెలుస్తాం. అద్దం ముందు నుంచి ఉంటే ఫుల్ రూపం కనపడుద్ది. ఒక ముఖం తప్ప మిగిలిన శరీర అవయవాలన్నీ మనమే చూసుకోవచ్చు, అద్దం లేకపోయినా చూసుకోవచ్చు. అద్దం ఉంటే మొత్తం ప్రతిబింబం కనపడుతుంది, ఇది నేనని తెలుస్తూనే ఉంటుంది. కానీ ఇలా కనపడకుండా ఆలోచనలుగా, భావాలుగా, అంతరంగంలో భావోద్వేగాలుగా, జ్ఞాపకాలుగా కదులుతూ ఈ కనపడుతున్న శరీరాన్ని కదిపేటువంటిది మొత్తం లోపలే ఉంది. అసలు అది కదపకపోతే ఈ శరీరం కదలలేదు. నేను అనేటువంటి భావన లోపల కలుగుతుంది. లోపల కలిగి ఆ భావన శరీరంతో కలిసిపోయి ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. కానీ ఆ భావన లోపల కలుగుతుంది. ఆలోచనలు లోపల కదులుతున్నాయి. కొన్ని వందల వేల లక్షల ఆలోచనలు కదులుతాయి. అన్ని బయటికి వ్యక్తపరచం కూడా మనం. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో స్త్రీ బాగుంది అనిపిస్తుంది, ఎవరో పురుషుడు బాగున్నాడు అనిపిస్తుంది, లేదా ఎవరిదో కారు బాగుంది అనిపిస్తుంది, ఎవరో కొనుక్కున్న వస్తువులు బాగున్నాయి అనిపిస్తుంది, ఎవరిదో ఇల్లు బాగుంది అనిపిస్తుంది, పోల్చుకుంటాం. కానీ అవన్నీ బయటికి చెప్పంగా. అలాంటి ఇల్లు నాకుంటే బాగుండు, అలాంటి భార్య నాకుంటే బాగుండు, అలాంటి భర్త నాకుంటే బాగుండు, అలా మనం చెప్పని విషయాలు లోపల సెన్సార్ చేసుకొని బయటికి మాట్లాడే విషయాలు కోట్లు కోట్లు ఉంటాయి మన హృదయంలో. అంటే ఏంటి? అన్నీ వ్యక్తపరచం, కానీ ఇవన్నీ హృదయంలో సాగుతున్నాయి. ఇవన్నీ శరీరంతో మమేకమై శరీరాన్ని కదుపుతున్నాయి. నేనన్న భావన అసలు శరీరానికి అక్కడే కలుగుతుంది. మరి లోపల కదులుతున్నటువంటి ఈ ఆలోచనలు ఉన్నాయని తెలుసు. ఈ భౌతికము అనేటువంటి శరీరాన్ని లోపలదే కదుపుతుందని తెలుసు. గమనిస్తే తెలుస్తుంది. దాన్నే మనసు అని పిలిచాం. ఆ మొత్తం కలిపితే మనసు. ఆలోచనల సమూహం, జ్ఞాపకాల సమూహం, భావాల సమూహం అన్నీ మొత్తం లోపల. ఆ భావోద్వేగాల సమూహం అంత మనసు మొత్తం కలిపితే దానికి ఒక పేరు మనసు. అందులో ఇక అది సాగుతూ ఉంటుంది. అదే శరీరాన్ని కదుపుతుంది. శరీరం నేననిపిస్తుంది. ఇప్పుడు ఆలోచన పుట్టి మనసు కదిలి నేనన్న భావన రాకపోతే అసలు మనం ఎవరో మనకే తెలియదు. అంటే ఇప్పుడు ఆలోచిస్తే ఏమైంది? ఆధ్యాత్మికత భౌతికానికి ఆధారమై ఉంది. నా భౌతిక శరీరానికి మొత్తం ఆధ్యాత్మికత నా అంతరంగంలో మనసు ఏది ఉందో దాన్ని ఆధ్యాత్మికత అన్నారు. అంటే ఏంటి? ఉన్నదని తెలుసు, కానీ ఎలా ఉన్నదో తెలియదు, ఎక్కడ ఉన్నదో తెలియదు, ఎంత ఉన్నదో తెలియదు, శబ్దస్పర్శ రూపరస గంధములకు అందదు. అలా మన ఆలోచనలు మనకు శబ్దస్పర్శ రూపరస గంధములకు అందవు. మన మనసు మనకు అందదు, మన భావాలు మనకు అందవు. అవి ఎంత ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు, కానీ ఉన్నవని తెలుసు, అవే నన్ను కదుపుతున్నవని తెలుసు, అవే నా సుఖ దుఃఖాలని తెలుసు, అదే వాటి ద్వారానే నేను అనుభవిస్తున్నానని తెలుసు. కానీ అది ఎక్కడుందో ఎంత ఉందో తెలియకపోవటం వలన ఇది మొత్తం శరీరానికి ఆపాదించుకొని బతుకుతున్నాను. శరీరాన్ని కదిపేది కూడా అదే అని తెలుసు. ఆలోచన లేకపోతే శరీరం కదలదు. ఇప్పుడు నిద్రలో ఆలోచన లేదు, శరీరం కూడా నిద్రపోయింది, కదలలేదు. ఇంకా మళ్ళీ ఆలోచన వస్తేనే శరీరం కదలగలదు. అదే మెలకువ. ఇంత స్పష్టంగా క్లారిటీగా ఉంది మన జీవితం. కానీ మనం దాన్నే ఆధ్యాత్మికత అని పేరు పెట్టింది దానికి. ఏది? మనలోనే ఉండి మన కదుపుతండి, ఈ భౌతిక శరీరాన్ని కదుపుతూ ఎలా ఉందో మనకు తెలియట్లా. అంటే దృశ్యానికి తెలియట్లా, శబ్దానికి తెలియట్లా, అంటే కంటికి తెలియట్లా, చెవికి తెలియట్లా, ముక్కుకు తెలియట్లా, నాలుకకు తెలియట్లా, చర్మానికి తెలియట్లా. కానీ ఉందని తెలుసు. ఎలా తెలుసు ఉందని? అంటే అసలు అదే కదిపేది, శరీరాన్ని కదిపేది అది. అందుకని ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు అది కదపకపోతే నేనున్నాననే నాకు తెలియట్లా. అంటే భౌతిక శరీరం అది కదిపినప్పుడే నాకు ఈ భౌతిక శరీరం తెలుస్తుంది, భౌతికం తెలుస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు నిద్రపోయినప్పుడు అది కదపట్ల, ఆలోచనలు ఆగిపోయినాయి, భావాలు ఆగిపోయినాయి, జ్ఞాపకాలు ఆగిపోయినాయి, అసలు శరీరం ఉందని కూడా తెలియట్లేదు, నేనన్న భావన కూడా లేదు. మళ్ళీ అది కదిలి మేలుకున్నప్పుడు నేనన్న భావన వచ్చి శరీరము ప్రపంచం మొత్తం తెలుస్తుంది. అంటే ఇప్పుడు అసలు నా శరీరం నాకు తెలియటానికి కానీ, అంటే ఈ భౌతికము అని పిలువబడుతున్న నా శరీరం నాకు తెలియటానికి కానీ, మొత్తం సృష్టి నాకు తెలియటానికి కానీ, అది కనపడేదంతా భౌతికం అనుకున్నాగా, అందేదంతా భౌతికమే. శబ్దస్పర్శ రూపరస గంధములకు అందేదంతా భౌతికమే. అలా ఉన్నది అని తెలియటానికి కానీ, దేవుడు ఉన్నాడని తెలియటానికి కానీ, దేవత ఉందని తెలియటానికి కానీ, లేదా మత పెద్దలు ఉన్నారని తెలియటానికి కానీ, అసలు ఏదైనా తెలియటానికి ఆధారం ఏమైంది? ఇప్పుడు నా లోపల శక్తి అయ్యింది.
అది చెప్తే తప్ప నాకు తెలియదు. ఈ శరీరం కదలదు. ఇప్పుడు ఆ లోపల శక్తి చెప్పకపోతే శరీరం ఏమీ చేయలేదు, అసలు దానికి ఎరుకే లేదు. ఇంకా అసలు లోపల శక్తే లేకపోతే శరీరం చనిపోయింది అంటున్నారు, శిథిలమైపోయింది అంటున్నారు, ప్రాణం పోయింది అంటున్నారు. మరి ప్రాణం పోలేదు, బతికే ఉన్నాం. ఆ లోపలది చెప్పకపోతే ఈ శరీరానికి ఏం తెలియదు. లోపలది ఉందా లేదా అని గమనించుకుంటే ఉన్నదంతా లోపలే ఉంది. దుఃఖం ఎక్కడుంది? లోపల ఉంది. దుఃఖభావాలు లోపల ఉన్నాయి, సుఖభావాలు లోపల ఉన్నాయి, ఆలోచనలన్నీ లోపల ఉన్నాయి, జ్ఞాపకాలన్నీ లోపల ఉన్నాయి. మొత్తం అవన్నీ గుర్తు చేస్తున్నాయి. మొత్తం అన్ని మనకు గుర్తు చేస్తున్నాయి. అప్పుడు గుర్తుపడుతున్నాం. ఇప్పుడు నా భార్య అన్నప్పుడు భార్యను చూడగానే గుర్తుపట్టడానికి కారణం భార్యకు సంబంధించినటువంటి మొత్తం భార్యకు సంబంధించినటువంటి రూపురేఖలన్నీ కూడా లోపల ప్రింట్ ఉంది, ఫోటో ఉంది. అందుకని ఆ ఫోటో టాలీ చేసుకొని కనపడగానే నా భార్య అంటుంది, నా కొడుకు అంటుంది, నా కూతురు అంటుంది, నా ఆస్తిపాస్తులు అంటుంది, నాకు తెలిసిన విషయాలు అంటుంది, నేను గ్రహించిన విషయాలు అంటుంది. అలా మొత్తం అన్ని మనసులో ఉన్నాయి. మనసులో స్టాక్ పెట్టుకొని ఉంది. అది కదపకపోతే అసలు భౌతికం లేదు. అంటే ఇప్పుడు ఈ ఉండి మూలాధారమై ఉండి భౌతికానికి అదే ఆధారమై ఉండి అది కదపకపోతే భౌతికం పనిచేయదు అనే స్థితిలో ఉన్న దానిని ఆధ్యాత్మికం అని పేరు పెట్టారు. ఆధ్యాత్మికమైన పేరు ఎందుకు పెట్టారు అంటే అసలు ఆ స్థితిని కనుగొని అక్కడ ఏముంది అని తెలుసుకున్నారు మహాత్ములు, తపస్సు చేసి సాధన చేసి. వాళ్ళు చెప్పింది ఏంటి? వాళ్ళు ఇప్పుడు కాదు, కోట్ల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి తరతరాలుగా దాన్ని ముందుకు అందించుకుంటూ వస్తున్నారు. ఆ స్థితిని అనుభూతి చెందుతూ వస్తున్నారు. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో కూడా ఆ స్థితిని అనుభూతి చెంది అవును అది నిజమే అని చెబుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ స్థితిని తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారంటే అది మొత్తం శక్తి స్థితి. శబ్దస్పర్శ రూపరస గంధములకు అది అందేది కాదు. ఆ స్థితి పేరు శక్తి స్థితి. ఆ శక్తి మొత్తంగా విశ్వవ్యాప్తంగా ఏకంగానే ఉంది, ఎక్కడ విడివిడిగా లేదు. సృష్టి మాత్రమే విడివిడిగా ఉంది. అందుకని దానికి ఆత్మ అని బ్రహ్మము అని పేరు పెడుతున్నాం అన్నారు. ఆత్మశక్తి కనుక శక్తిని ఆత్మశక్తి అన్నారు. కనుక ఆత్మే మనలో ఉన్న శక్తి కనుక ఇప్పుడు మనలో ప్రాణంగా మనసుగా చెల్లిస్తున్నదంతా మన భౌతికత్వాన్ని నడుపుతుందంతా ఈ శక్తి కనుక దాని పేరు ఆత్మశక్తి కనుక ఆత్మ అన్నాం కనుక ఆ ఆత్మను గూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. అంటే నా ఆత్మను నేను తెలుసుకునే ప్రయత్నం ఆధ్యాత్మికము. నా లోపల ఏదైనా ఇంకా శక్తిని తెలుసుకునే ప్రయత్నం అంతా ఆధ్యాత్మికము అని పిలిచారు. ఆధ్యాత్మికం అంటే అంతే, ఆత్మాధ్యయనము. అయితే ఆత్మాధ్యయనం ఎక్కడ? ఎవరాత్మనాళ్లే, బయట పని లేదు అసలు. అలా తెలుసుకున్న వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అయ్యి మనం ముందుకెళ్తున్నాం. అదే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞాన చదువు ఆధ్యాత్మిక చదువు. అయితే ఇది కోట్ల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ముందుకు అందించబడుతూ ఎందుకు వస్తుందంటే ఆ స్థితిని సాధన చేసి పొందిన వాళ్ళు ఉన్నారు. మనుషులు పొందారు. అవును, ఇది కరెక్టే. మేము కూడా ఇప్పుడు ఆ ఆత్మస్థితిని పొందాం, ఆమె శక్తి అని తెలిసింది, మాకు అనుభూతి చెందాం అని చెబుతున్న వాళ్ళు ప్రతి తరంలోనూ అనేక వేల మంది ఉండి దాన్ని అవునని నిరూపిస్తూ మళ్ళీ వాళ్ళు జ్ఞానబోధలు చేస్తూ మళ్ళీ వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెబుతూ మీరు కూడా పొందండి, శరీరం అనుకొని చనిపోబాకండి, శిథిలమైపోబాకండి, శక్తిగా శాశ్వతంగా మిగిలిపోండి, మీరు శాశ్వత స్వరూపులు, ఆత్మస్వరూపులని మేము ఆ స్థితిని పొందాము అని చెబుతున్నారు. పై విషయం కాదు, అది మీ ప్రాణశక్తి అని చెప్పారు. అది ఎవరికాళ్ళకి మానవుడి సొంత ప్రాణశక్తి, దాన్ని తెలుసుకోండి అని చెప్తున్నారు. దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా అలా పొందినటువంటి మహాత్ములు చెప్పిన ఆధారతలు ఉన్నాయి కనుక మనం వెళ్తున్నాం. అది మనం పొందొచ్చు, అది మనం అవ్వచ్చు అని. అది మనం అవ్వచ్చు అంటే ఒక శరీరం లాగా, ఒక చెట్టులాగా, ఒక పుట్టలాగా, ఒక వస్తువులాగా, ఒక పదార్థం లాగా అయిపోవటానికి అక్కడ ఏం లేదు. అయితే అలా అయ్యే ఉన్నాం, శరీరం అయ్యే ఉన్నాం, మనిషి అనే శరీరం అయ్యే ఉన్నాం మనం. ఇప్పుడు దాన్ని పొందొచ్చు, అలా అవ్వచ్చు అంటే అదొక స్థితి, శక్తి స్థితి, ఆకాశములో ఉంటుంది. అది భావనాత్మకంగా అవ్వచ్చు, ఎందుకని అది పదార్థతత్వం కాదు, శక్తి తత్వం. భావనాత్మకంగా దాన్ని అనుభూతి చెందొచ్చు, అనుభవం చెందొచ్చు ఎప్పుడు అర్థం చేసుకున్నప్పుడు. అది దాన్ని జీవన్ముక్త స్థితి, మోక్షం అన్నారు. అంటే మోక్షం అనే స్థితిని మనం తెలుసుకుంటాం, అది నేనేం తెలుసుకుంటాం, అనుభవం పొందుతాం.
ఏంటి అనుభవం అంటే ఆకాశ స్థితి అనుభవం. అక్కడ పదార్థం వస్తువు విషయాలు ఉండవు. అప్పుడు శరీరం ఇలాగే ఉంటుంది, శరీరం ఉంటుంది మనకి, మనసు ఉంటుంది మనకి. ఇప్పుడు శరీరంతో ఎలా జీవిస్తున్నాం అప్పుడు కూడా అలాగే జీవించాలి మనకి. కానీ ఎక్స్ట్రా ఇంకొకటి తెలిసింది మనకి, శరీర మనస్సుల కంటే ఎక్స్ట్రాగా నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి అనుభవం కూడా ఉంది. అంతే తప్ప శరీరం అనంత ఆత్మశక్తి అయిపోయి శరీరం మాయమైపోదు, లేదా మనసు అనంత ఆత్మశక్తి అయిపోయి మనసు మాయమైపోదు, సృష్టి అంతా మాయమైపోదు. అలా ఇంకొకటి అవ్వటం ఉండదు. ఇది ఇలాగే ఉంటూ దీనికి సంబంధించిన భావాత్మకతకు దీన్ని మించిన ఇంకో స్థితి తెలుసుకుంటాం. అది భావనాత్మకంగానే తెలుస్తుంది. శరీర మార్పులు ఏముండవు, మనో మార్పులు ఏముండవు. ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది. అందుకని ఎంత విన్నా మారలేకపోతున్నాను, ఎన్ని సాధన చేసినా మారలేకపోతున్నాను, లేదా ఎన్ని రకాలుగా తెలుసుకుంటున్నా మారలేకపోతున్నాను అంటే అసలు మీరు ఎలా మారాలనుకుంటున్నారు ముందు ఆ విషయం తెలుసుకోండి. మారటానికి ఏం లేదు. అక్కడ శరీరం అలాగే ఉంటుంది, మనసు అలాగే ఉంటుంది. శరీరమే మారిపోయేదో ఆత్మశక్తి అయిపోదు. ఎందులోనూ సినిమాల్లో చూపించినట్టుగా ఇక్కడి నుంచి జ్యోతులు ఎగిసెళ్ళి ఎక్కడో ఏదేముండోనో కలిసిపోయినట్టు సినిమాటిక్ గా ఏం జరగదు. లేదా మీరు అలా అయిపోయినాక మీరు మాయలు మహిమలు అద్భుతాలు చేయగలిగి, గాలిలో నడవగలిగి, నీటిపై నడవగలిగి, ఆకాశంలో తేలగలిగి అలాంటివి ఏం ఉండవు. అవన్నీ మోసం చేయడానికి ఏర్పాటు చేశారు ఎవరో. మోసగాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, దొంగలు అన్ని చోట్ల ఉంటారు. అలా ఏ మార్పులు ఉండవు. అసలు మీరు అనంత ఆత్మశక్తి ఎరుకను పొందారు, ఆ ఏకత్వ భావాన్ని ఎరుకను పొందారు అనేది మీకు తప్ప ప్రపంచంలో రెండోడికి తెలీదు. మీ మనసే మీకు తప్ప ఎవరికి తెలీదు. మీ శరీరం తెలుస్తూ ఉంటుంది. మీకు శరీరం ఉంది, మీరు ఉన్నారని ఎదుటి వాళ్ళకి శరీరం ద్వారానే తెలుస్తుంది. ఎదుటి వాళ్ళ శరీరాలు మనకు తెలుస్తాయి. మన మనసు మనకు తప్ప ఎవరికి తెలియదు, ఎదుటి వాళ్ళ మనసులు వాళ్ళకి తప్ప మనకు తెలియదు, ఎవరికి తెలియదు. అలాగే మీరు ఒక ఆత్మానుభవాన్ని పొందారు అన్న స్థితి మీకు తప్ప ఎవరికి తెలీదు. ఆ స్థితిని పొందితే మాయమైపోయే ఏమీ లేదు. శరీరం మాయమవదు, మనసు మాయమవదు, అలాంటి రూపాంతరాలు చెందేది కూడా ఏమీ లేదు. శరీరం యథాతథంగా అలాగే ఉంటుంది, మనసు యథాతథంగా అలాగే ఉంటుంది. ఇంకో కొత్త భావం తెలిసింది, ఏకత్వ భావం, విశాలమైన భావం తెలిసింది కనుక ఆ భావపు ఆలోచనలు కూడా మనలో ఉంటాయి. అంటే విశాలత్వపు ఆలోచనలు ఉంటాయి. కాబట్టి పనులు చేసేటప్పుడు, ఇప్పుడు శరీరంతో మనసుతో జీవించేటప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా విశాల భావపు ఆలోచనలు వచ్చినాయి మనకి. కాబట్టి ఆ విశాల భావపు ఆలోచనలు ఎప్పుడైతే వచ్చినాయో అంటే ఆ ఏకత్వపు స్థితి, ఆత్మశక్తి స్థితి ఎప్పుడైతే ఆ విశాలత్వపు స్థితి అర్థమైందో, సృష్టి అంతా ఉన్నది ఈ విశాలత్వమే అన్నింటిలో ఉంది, కాకపోతే సృష్టిగా అది విభిన్నంగా కనబడుతుందని అర్థమైందో, అప్పుడు సృష్టిలో వ్యవహారాలు చెడ్డగా చేయటం మానేస్తాం. ఎందుకని చెడ్డగా చేయము అంటే పరిమిత శరీర భావనలో చెడు చేస్తున్నాడు. విశాల భావన వచ్చేసిందిగా చెడు చేయాలని అనిపించదు అసలు. పైగా నాలో ఉన్న ఆత్మశక్తి అదే, నా ఎదుటి వాళ్ళలో ఉన్న ఆత్మశక్తి అదే, అందరిలో ఉన్న ఆత్మశక్తి అదే, చెట్టు పుట్ట చామ సృష్టి అంతా ఉన్న ఆత్మశక్తి అదే. అదే కరెంటు ఫ్యాన్లో జరుగుతుంది, అదే కరెంటు బల్బులో వెలుగుతుంది, అదే కరెంటు ఫ్రిడ్జ్లో నడుస్తుంది, అదే కరెంటు ఏసీలో నడుస్తుంది, అదే కరెంటు ఐరన్ బాక్స్లో నడుస్తుంది, అదే కరెంటు ట్రైన్ నడుపుతుంది. కరెంట్ ఒకటే, వస్తువులు లక్షల కోట్లు. అలాగే ఆత్మశక్తి ఒకటే, సృష్టి అంతా అనేక రకాల జీవరాశులుగా మనకు అనిపిస్తుంది. ఇది తెలిసినప్పుడు చెడిపోద్ది. మోసం చేయాలి, అబద్ధం చెప్పాలి, ఆక్రమించేయాలి, దురాక్రమణలు చేసేయాలి, ఎలాగోలా అనుభవించాలి అనే భావన పోద్ది. అంటే చెడిపోద్ది. అంతే తప్ప తినాలన్న భావన పోదు. తిండి అవసరమే శరీరం బతకడానికి. చక్కగా నీకు నచ్చిందే తింటావు, ధర్మంగా తింటావు, అలాగే అనుభవిస్తావు. భార్యాభర్తలు అంటే చక్కగా కాపురాలు చేసుకుంటారు జీవన్ముక్తులు. ధర్మబద్ధమైన శరీరంతో చేయగలిగినవన్నీ చేసుకుంటావు చక్కగా. అధర్మపు ఆలోచన రాదు. ఎందుకంటే ఏకత్వపు విశాల భావపు ఆలోచన తెలిసింది కనుక. ఇంతే. అధర్మపు ఆలోచన చెయ్యవు, నీకు అసలు పుట్టదో, నీకు రాదు, చెడు చేయాలని నీకు అనిపించదని నీ ఒక్కడికే తెలుస్తుంది, నీ ఒక్కదానికి తెలుస్తుంది, బయట ఎవరికి తెలియదు. నువ్వు జీవన్ముక్తుడుగా నువ్వు డబ్బాలు చాటుకొని నేను జీవన్ముక్తుడిని అయిపోయాను, నేను ఒక మహాత్ముడిని, నేను గురువు, నేను డబ్బాలు కొట్టుకుంటే తెలియదు. కానీ ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళందరూ డబ్బా కొట్టుకునే బ్యాచ్లు, వాళ్ళు అయ్యారో లేదో కూడా తెలియదు. మామూలుగా ఎవరైనా స్థితిని పొందితే అసలు జీవన్ముక్తులని కూడా తెలియదు, ఆత్మ ఎరుక వాళ్ళకి కలిగిందని కూడా తెలియదు. మనకంటే తెలుస్తుంది. వాళ్ళు వ్యక్తపరిచి చెబితే తెలుస్తుంది.
ఇప్పుడు రమణ భగవానుడు చెప్పారు, నేను అనంత ఆత్మస్వరూపుడిని, శరీరం నేను కాదని. అందుకని తెలిసింది. ఓ నిసర్గదత్త మహారాజ్ చెప్పారు, నేను ఈ శరీర పరిమితుడిని కాదు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడిని. కాబట్టి తెలిసింది. అలా జీవించి చూపించారు. కానీ జీవించేటప్పుడు మహిమలు అద్భుతాలు ఏమి లేవు. శరీరంతో మామూలుగానే జీవించారు, మామూలుగానే తిన్నారు, మామూలుగా తాగారు, మామూలుగా పడుకున్నారు, మామూలుగా లేచారు. అద్భుతాలు మహిమలు మాయలయ్యో కలుగుతాయి అనుకుంటే భ్రమ. అందుకే నేను ఏం మారలేకపోతున్నాను, ఎందుకు మారలేకపోతున్నానని మీరు పడే ఆవేదన ఏంటో కూడా నాకు అర్థం కావట్లా. మీకు ఎలా సమాధానం చెప్పాలి? ఒకవేళ మీరు చెడు పోగొట్టుకోలేకపోతున్నారా అంటే అసలు మీకు ఆత్మజ్ఞానం విన్నారు, ఆత్మానుభవం కలగలేదు, అందుకని చెడు పోగొట్టుకోలేకపోతున్నారు. కాలక్షేపంగా విన్నారు, సినిమా చూసినట్టుగా. ఇప్పుడు సినిమాకి వెళ్తాం ఎందుకు? ఎంటర్టైన్మెంట్ కోసం, కాసేపు మనోవిశ్రాంతి, మనో ఆనందం. అలాగే ఒక గుడికి వెళ్తాం ఎందుకు? కాసేపు మనోవిశ్రాంతి, మనో ధైర్యం. భగవంతుడిని చూసి ఒక శాంతిని పొంది నాకు ఓ రక్షకుడు ఉన్నాడని అనుకోవటానికి ఓ మందిరానికి, ఓ ప్రార్థనాలయానికి వెళ్తారు. ఇప్పుడు సినిమా కల్పనే, ఈ మందిరము, మతము, ప్రార్థనాలయం కల్పనే, నీ మనోకల్పన. అవి మనం కట్టుకున్నాయే కదా. అలా తలొక పని చేస్తారు. కొంతమంది తాగుతారు, మా మత్తులో తేలి ఆడిపోతూ విషయాలు మర్చిపోయి హాయిగా బతుకుదామని. కాసేపు అది అలా మనోకల్పనలకు చేసుకునేటువంటివి ఏదైనా సరే. చర్యలన్నీ కూడా మహిమలు, మాయలు, అద్భుతాలు, ఇటువంటివన్నీ కూడా మనోకల్పనలో. మామూలుగా ఏముండదు, హాయిగా వెళ్ళిపోతాడు మనిషి జీవన్ముక్త స్థితిని ఉంది. అలా మీరు ఒకవేళ చెడు వదలలేకపోతున్నారు, మీ ప్రాబ్లం అది అనుకోండి. చెడులోంచి మంచిలోకి మీరు రాకుండా ఆత్మజ్ఞానాన్ని ఒక సినిమాను చూసినట్టుగా, ఒక గుడికెళ్ళి వచ్చినట్టుగా, ఒక ఉపన్యాసం విన్నట్టుగా. చాలా మంది ఉపన్యాసాలు వినేస్తుంటారు కానీ గుణమార్పు చేసుకోరు. ఎందుకంటే వింటున్నంతసేపు హాయిగా ఉంది. గుణమార్పు చేసుకొని చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకోవాలని సాధన చేయాలి. కోరికలు తగ్గించుకోవాలి, ఆ లంపటాలు తగ్గించుకోవాలి, ఆసక్తులు తగ్గించుకోవాలి. అవి తగ్గించుకోలేరు. ఎందుకంటే తగ్గించుకోవాలన్న సాధన చేయరు. వింటాం అంతే, విషయాలు వింటాం, చెబుతాం. ఇప్పుడు నేనున్నాను, చెబుతున్నాను, నాకే ఆత్మానుభవం లేదు, నేను సామాన్యుడిని అంటే నేను ఊరికి చెబుతాను అంతే. నాకు అనుభవాలు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? అయ్యేంత సాధన నేను చేయలేదు, వాచా వేదాంతిని. అలా ఒకళ్ళు ఈయన వెళ్తా ఉంటే మార్పులు ఎప్పటికీ రావు. మార్పు కోసం నువ్వు ప్రయత్నించుకోవడానికి వినాలి. కాలక్షేపానికి కాసేపు పార్క్కి వెళ్ళినట్టు, కాలక్షేపానికి కాసేపు గుడికి వెళ్ళినట్టు, కాలక్షేపానికి కాసేపు సినిమాకి వెళ్ళినట్టు, అలా కాలక్షేపానికి విని కాలక్షేప కబుర్లు, కాలక్షేపానికి గురు సాంగత్యాలు, కాలక్షేపానికి మత సాంగత్యాలు, కాలక్షేపానికి దైవ సాంగత్యాలు, కాలక్షేపానికి ప్రార్థనాలయ సాంగత్యాలు, కాలక్షేపానికి జ్ఞాన గ్రంథాలు చదవటాలు, ఇలా అన్ని కాలక్షేపానికి అయితే ఆ చేసినంతసేపు హాయిగా ఉంటుంది, ఆ పుస్తకం చదివినంతసేపు హాయిగా ఉంటుంది. తర్వాత మనలో గుణమార్పు ఉండదు. మళ్ళీ పాత గుణాలు ఏమున్నాయో అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం జీవితంలోకి వచ్చేటప్పుడు. అలా మారలేకపోతున్నానంటే ఖచ్చితంగా మీరు ప్రయత్నించుకోవాలి. ఆ మార్పు వస్తే తప్ప, మళ్ళీ తెలుసుకోండి, మార్పు గుణమార్పు వస్తే తప్ప, చెడిపోయి మంచి వస్తే తప్ప. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కోపం, మాట్లాడితే కోపం వస్తుంది అనుకోండి, తగ్గించుకోవాలి, తెలుసుకోవాలి, పట్టుకోవాలి, ఆ కోప భావాన్ని పోగొట్టుకోవాలి. ఎంతో మంది గురువులు ఉన్నారు, కోపభావం పోలేదు, వాళ్ళకి ఎగిరి గంతులేస్తుంటారు, కానీ గురువులుగా చలామణి అవుతారు. ఎందుకని అది వృత్తిగా పెట్టుకున్నారు. అది వృత్తి వాళ్ళకే. ఇప్పుడు డ్రైవరు, కండక్టర్ అన్నట్టు గురువు ఒక వృత్తి పెట్టుకున్నారు. అలా కోపాలు ఉంటాయి, డబ్బు కావాలి, ఆసక్తులు ఉంటాయి, కోరికలు ఉంటాయి, రోడ్లు పట్టు తిరుగుతూ ఉంటారు, ధన సంపదలు పెంచుకుంటూ ఉంటారు, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటానికి ప్రయత్నించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇష్టం వచ్చేటట్టే నడవాలి, గొడవలు చేస్తారు, గోలలు చేస్తారు, సమూహాలను ఏర్పరచుకొని ఇతర సమూహాల మీద దాడులు చేస్తారు. వాళ్ళకి అడ్డం వస్తే ఎవరి మీదైనా ఎటువంటి నిందలైనా వేసేస్తారు. సామాన్య క్రౌర ప్రవృత్తే ఉంటుంది. కానీ వృత్తిగా పెట్టుకోవటం వల్ల గురువులు అని పిలుస్తున్నారు. వాళ్ళు నిజమైన గురువులు కాదు, జ్ఞానులు కాదు వాళ్ళు. నిజమైన జ్ఞానం ఎలా ఉంటాడంటే, జ్ఞానము ప్రవర్తనలో కనపడుతుంది. కోపం ఉంది, ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, గౌతమ బుద్ధుడు, అందుకని మహాత్ముల చరిత్రలు చదువుకోవాలి. జీవిత పర్యంతము అంటే పలానప్పుడు నాకు నిర్వాణ స్థితి కలిగింది అని చెప్పి ఆయన చెప్పిన కాడి నుంచి మరణం వరకు ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఆయన్ని చంపబోయారు, ఆయన్ని తిట్టారు, ఆయన మొహం మీద ఉమ్మూశారు, ఆయన్ని రకరకాల హింసలు పెట్టారు, అనేక బాధలకు గురి చేశారు. అయినా ఏనాడు ఆయన కోపము తెచ్చుకోలేదు. ఎవరిని అసలు గట్టిగా పరుష పదాలతో మాట్లాడి ఆయన ఎవరినేమనలేదు. ఎందుకని?
ఆ ఓర్పు వస్తుంది. అది ఆధ్యాత్మిక సాధన. అంతరంగంలో ఓర్పు వస్తుంది. ఎందుకని వాళ్ళు తెలియని వాళ్ళు, నేను తెలిసిన వాడిని, నాకు తెలిసింది, నేను అనంత ఆత్మశక్తిని. పాప వాళ్ళకి తెలియదు. అప్పుడు కోపాన్ని నిగ్రహించుకుంటామని ఓర్పు వస్తుంది. ఆ కోపాన్ని నిగ్రహించుకోలేకుండా మాట్లాడుతూ గురువులుగా చలామణి అవుతూ మీకు ఎవరు కనపడినా, స్త్రీల పురుషులని కాదు, వాళ్ళు ఏ డ్రెస్సులు ఏ రంగు బట్టలు వేసి అంత గొప్పగా వాళ్ళైనా ఉన్నాయి, వాళ్ళకి మోక్షం కలగలేదు. దాన్ని వృత్తిగా పెట్టుకెళ్తున్నారు. వాళ్ళు మోక్షానుభవం కలగలేదు, ఆత్మశక్తి ఎరుక కలగలేదు, వాళ్ళ ఆత్మజ్ఞాన మార్గంలో కనీసం సాధనలో కూడా లేరు. అలా కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఇలా నెగిటివ్ గుణాలన్నీ పోవాలి. అది ముందు మనకి కుటుంబ వ్యవస్థలో మనుషుల మీద మనుషులు ఆధారపడి బతికేలా, చుట్టూ అందరి మీద ఆధారపడి బతికేలా సృష్టి చేసిన ఏర్పాటుకి కారణమే నీలో ఉన్నటువంటి గుణములను నువ్వు సక్రమంగా పెట్టుకోవటానికి వీలుగా. ఎవరితో సంబంధం లేదనుకోండి, అసలు కోపం రావడానికి ఏముంది? కానీ సంబంధం లేకుండా అసలు నువ్వు బ్రతకడమే కుదరదు ఇక్కడ. కాబట్టి నీకు అనుకూలంగా లేనప్పుడల్లా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలా గురువులు, మహాత్ములు, ఆధ్యాత్మిక మార్గాల్లో ఉన్న వాళ్ళందరూ ఎగిరెగిరి పెడతా ఉంటారు. కాదు, ఆ భావ మార్పు చేసుకో. ఈర్ష్య ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, లోభం ఉండకూడదు, మోహం ఉండకూడదు, మదం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు. ధర్మబద్ధమైన అన్ని సుఖాలు అనుభవించుకో. నువ్వు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ శరీరంతో, నీ ధనంతో చక్కగా హాయిగా ఆనందంగా బతుకు. ధర్మబద్ధమైన ఆమోదింపబడిన అన్ని సుఖభోగములు ఆమోదింపబడిన రీతిలో అనుభవించుకో. కానీ చెడు గుణాలు ఉండకూడదు. ఇప్పుడు సాధన అంటే ఏంటి? నేనేం పొందాను, నేనేం పొందలేదంటే ఏదో పొందేసినట్టు ఏం కనపడదు అక్కడ. ఆత్మసాక్షాత్కారం అనేది ఒక భావన, ఒక స్థితి, ఒక సర్వవ్యాపక అనంత ఏకత్వపు శూన్య స్థితి. అక్కడేం ఉండదు, విశాల భావన అర్థమవుద్ది అంతే. అది ఇప్పుడు నువ్వేదో శక్తి అయిపోయి ఎక్కడికి పడితే అక్కడ ఎగిరిపోయి, ఎక్కడికి పడితే అక్కడ దిగిపోయి, ఎక్కడ పడితే అక్కడ మహిమలు ఇక్కడ కూర్చొని అక్కడ ఎన్నో చూసేసి నీకన్నీ కనపడిపోయి మాయలు మహిమలు ఇట్లాంటివి ఏం జరగవు. నువ్వు గాలిలో నడవడం, నీళ్ళ మీద నడవడం, భూత భవిష్యత్తులు చెప్పడం, వర్తమానాల్లో అనేక మందికి జబ్బులు నయం చేసేయటం, లేదా జరగబోయే చెప్పడం, జరిగేది చెప్పడం, అవన్నీ మార్పులు చేసేయటం, ఇలాంటి మహిమలు సభలు పెట్టి చీప్గా చేసి మోసాలు చేసి ప్రజల్ని, లేదా మహిమలు మాయలని చెప్పుకు తిరిగేటువంటివన్నీ కూడా ఆధ్యాత్మికతలో, ఆత్మజ్ఞాన మార్గంలో ప్రలోభాలకు గురి చేస్తూ మోసాలను చేస్తున్నటువంటి వారు చేస్తున్న పనులు. అలా అసలు ఏమీ జరగదు. ఒక నిశ్చలత, ఒక నిర్మలత, ఒక ప్రశాంతత, ఒక చెక్కు చెదరనటువంటి ఒక ధైర్యం, అంటే అభద్రత లేనటువంటి స్థితి, ఒక భద్రతా స్థితి, ఇవన్నీ కూడా నీ మనసులో కలుగుతాయి. అంటే పరిమిత లక్షణాలకు ఏవైతే పరిమిత లక్షణాలకి కలుగుతాయి అంటే ఒక భయం కలుగుతుంది, ఒక ఆదుర్ద కలుగుతుంది, ఒక కంగారు కలుగుతుంది, ఒక ఆశ కలుగుతుంది, ఒక అత్యాశ కలుగుతుంది, ఒక దురాశ కలుగుతుంది. ఇవన్నీ పరిమిత భావంలో, శరీర భావంలో నన్ను నేను రక్షించుకోవడానికి, నేను అన్ని అనుభవించడానికి, నేను అన్ని పొందటానికి అనేక ఆలోచనలు కలుగుతాయి. దాని నుంచి డిప్రెషన్లు వస్తాయి, ఒత్తిళ్ళు వస్తాయి, స్ట్రెస్లు వస్తాయి. దాని నుంచి మనిషి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అనంత ఆత్మభావన, అంటే భావన, మళ్ళీ చెబుతున్న భావరూపంలోనే కలుగుద్ది. శరీరం అలాగే ఉంటుంది, మనసు అలాగే ఉంటుంది. భావరూపానుభవం అంటే ఆకాశ స్థితి లాంటి శూన్య స్థితి, కానీ అది శక్తి. ఆ స్థితి ఎరుక అవుతుంది భావరూపంలో. అయినప్పుడు ఈ లక్షణాలంటే పరిమిత భావ లక్షణాలన్నీ నీకు ఎగిరిపోతాయి. అందువల్ల నీలో గుణమార్పు తెలుస్తుంది. ఇప్పుడు జీవన్ముక్తుడు ఇతను అంటే ఖచ్చితంగా గుణమార్పు తెలుస్తుంది. కోపం ఉండదు, ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, చక్కగా శాంతంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. అలానే శరీరపరమైన సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటాడు. విశాలత్వం తెలియటం వలన పరిమితత్వ భావాలు ఎగిరిపోతాయి. అంటే భయాలు, పోలికలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, చెడు గుణాలు ఎగిరిపోతాయి. అంతే తప్ప శరీరపు ఆకలి ఎగిరిపోదు, శరీరానికి ఉన్నటువంటి కోరికలు ఎగిరిపోవు. అంటే స్త్రీ పురుష సంబంధాలు ఉన్నాయి, తెలుస్తాయి, అనుభవిస్తాడు ధర్మముగా. అలా శరీరానికి మలమూత్ర విసర్జనలు ఉన్నాయి, తెలుస్తాయి, చేసుకుంటాడు. శరీరానికి నిద్ర ఉంది, నిద్రపోతాడు, మెలకు ఉంది, లెగుస్తాడు. శారీరక ధర్మాలన్నీ పాటిస్తాడు. జీవన్ముక్తుడు కూడా శారీరక ధర్మాలు పాటించకపోతే, అంటే తగినంత ఎక్సర్సైజ్ చేయకపోతే, కాళ్ళు చేతులు కదపకపోతే, కాసేపు నడవకపోతే, అన్నం తినకపోతే, మలమూత్ర విసర్జనలు చేయకపోతే జీవన్ముక్తుడు కూడా శరీరపరమైన అన్ని బాధలు అనుభవించాల్సి వస్తుంది.
శారీరకపరమైన అన్ని రోగాలకు గురవుతాడు, తనను తాను తగ్గించుకోలేడు, మహిమలమైన అద్భుతాలు ఉండవు. అందుకే మహాత్ములు అందరూ శారీరక బాధలు పడ్డారు. అందుకని జీవన్ముక్తుడు కూడా ఒక ఆరోగ్యం కోసం సామాన్యుడు శరీరపరంగా ఎంత కష్టపడతాడో, అంటే ఎటువంటి సరిపోయే ఆహారం తీసుకొని ఎక్సర్సైజ్లు చేసుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని చక్కగా శరీరాన్ని తగినంత కష్టపెట్టి తగినంత అవసరమైనవన్నీ దానికి సమకూర్చి ఒక ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి ఎలా అయితే ప్రయత్నించుకుంటాడో ఆరోగ్యవంతంగా ఉండడానికి, ఓ మంచి వ్యక్తి తన శరీరాన్ని కాపాడుకోవడానికి, జీవన్ముక్తుడు కూడా అలా కాపాడుకోవాల్సిందే. అంతరంగ భావ మార్పు జరుగుద్ది, అంతే తప్ప తన శరీరాన్ని తినకుండా ఆకలి తీర్చుకోలేడు, మహిమలతో మాయలతో ఆకలి లేకుండా చేసుకోలేడు, దాహం లేకుండా చేసుకోలేడు, శరీరపు ఇంద్రియ అవసరాలు లేకుండా చేసుకోలేడు. అయితే ఆ భావాలను ఇంకోలా నింపుకుంటాడు. మనకు సినిమాలో అనిపించింది అనుకోండి, ఆయన ఏదో ఆ భావాన్ని ఆనంద ఆత్మస్థితిలో ఉండటానికో, లేదా ఎవరికన్నా జ్ఞానం చెప్పడానికో, లేదా అలా వాకింగ్కి వెళ్ళో అలా ఇంకోటి ఏదో చేసుకోవచ్చు, లేదా సినిమాలు చూడొచ్చు. అది తప్పేం కాదు. ఎందుకని బంధము లేని పనులు ఏదైనా చేస్తాడు. ఇప్పుడు సినిమా చూడకపోతే పిచ్చెక్కదు ఆయనకి, కానీ సినిమా చూడొచ్చు, నవ్వచ్చు ఆయన కూడా. ఎందుకని ఆయనకి నవ్వు వస్తుంది. శరీరపు చర్యలన్నీ ఉంటాయి. వాటిని ఎటువైపు మళ్లించుకుంటారు అనే దాంట్లో వాళ్ళు ఎటువంటి దుఃఖములకు కాకుండా ధర్మబద్ధమైన అన్ని చేస్తారు. ఇప్పుడు సినిమా చూడటం ధర్మబద్ధమే, సినిమా చూస్తారు. మందు కొట్టడం అసంబద్ధం, తప్పది, చేయరు. ధార్మికమైన పనులే చేస్తారు. ఇప్పుడు భార్యతో భర్తతో కాపురం చేసుకోవడం ధర్మబద్ధం, కాబట్టి కుటుంబం ఉంటే చక్కగా కాపురం చేసుకుంటారు, పిల్లల్ని పెంచుకుంటారు. కానీ అదనపు శారీరక కోరికలు తప్పు, ఇతర స్త్రీలతో తప్పు, అలాంటివి చేయరు. తప్పు అసలు రాదు, ఆలోచన చేయాలని అనిపించదు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకు పట్టు వచ్చింది. ఎలా పట్టు వచ్చింది అంటే శరీరం మీద పట్టు కాదు, నేను అనంత ఆత్మశక్తినని దీనికంటే లక్షల కోట్ల రెట్ల భావ ఏకత్వము తెలిసింది. కాబట్టి శరీరం కోసం ఏదో అధికంగా చేసేయాలని అది అనిపించదు, దానికి ఎంత అవసరమో అని చేస్తారు. ఇప్పుడు మనం కారు కొనుక్కొని అందులో తిరిగేసినట్టుగా ఓ మోటార్ సైకిల్ కొనుక్కొని దాంతో తిరిగేసి దాన్ని ఇంటికి తెచ్చుకొని తుడిచిపెట్టుకొని అవసరమైనప్పుడు సర్వీసింగ్లు చేయించుకొని దానికి అవసరమైనప్పుడు పెట్రోల్ పోయించి దానికి అవసరమైనప్పుడు వాహనాన్ని శుభ్రపరుచుకుంటూ వాడుకుంటాం. కానీ దాన్ని తెచ్చి బెడ్రూమ్లో పెట్టుకోం, మన పక్కన పడుకోబెట్టుకోం, దాని మీద చేసి పడుకోం. అది ఎప్పుడు ఇంటి బయటే ఉంటుంది, ఎంత ఖరీదైంది అయినా దాని స్థానం అక్కడే. అలాగే చెప్పుల స్థానం ఎప్పుడు ఇంటి బయటే, ఎంత ఖరీదైంది అయినా. అలాగే ఈ శరీరపు స్థానం వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని అలా ఉపయోగించుకుంటారు, దానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటారు. లేదంటే అనారోగ్యాలు, బాధలు, కష్టాలు అన్ని వాళ్ళు కూడా అనుభవించాల్సిందే. ఈవెన్ జీవన్ముక్తుడైన వైరల్ ఫీవర్స్ వచ్చినాయి ఆయనకే వస్తాయి. జీవన్ముక్తుడికి వైరల్ ఫీవర్ వచ్చింది ఏంటంటే, వైరల్ ఫీవర్స్ అనేవి బ్యాక్టీరియా ద్వారా వ్యాపించేవి, అందరికీ వస్తున్నప్పుడు వస్తాయి. ఏం జీవన్ముక్తుడైన ఒక బోధకాలు దోమ కుడితే బోధకాళ్ళు వచ్చినాయి అనుకోండి, వస్తున్నాయి అనుకోండి, జీవన్ముక్తుడికి కూడా బోధకాలు ఉంటుంది. దోమ కుడితే ఎందుకు రాదు, శారీరక ధర్మాలు. జీవన్ముక్తుడిని కూడా దోమలు కొడతాయి. మనకేం జరిగింది అన్నీ వాళ్ళకి జరుగుతుంది. అందుకే అనేక మంది మహాత్ముల దగ్గర చుట్టూ ఆలౌట్లు పెడతారు, చేస్తారు. అక్కడ శిష్యులు వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. వృద్ధులైనటువంటి ఎంతో మంది జీవన్ముక్తులు చుట్టూ ఉన్న శిష్యుల చేత సేవలు చేయించుకున్నారు. వృద్ధాప్యం వాళ్ళకి అవసరమైంది. అదే కుటుంబంలో అయితే కుటుంబ సభ్యులు ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు ఇప్పుడు జీవన్ముక్త స్థితిని పొందటం అంటే మీ గుణమార్పు మీకు ఎలా తెలుస్తుంది? నేను జీవన్ముక్త స్థితిని పొందాను, లేదా ఒక వ్యక్తి జీవన్ముక్త స్థితిని ఎలా పొందాడు మనకు ఎలా తెలుస్తుంది అంటే, అనంత ఏకత్వపు భావన మనకు ఎరుకలోకి వస్తుంది. కాబట్టి మనకు తెలుస్తుంది అంతరంగంలో. కానీ ఒక ఎదుటి వ్యక్తికి ఎలా తెలుస్తుంది వీళ్ళు జీవన్ముక్తులు అంటే, ఎటువంటి చెడు అసలు వాళ్ళలో ఉండదు. ధర్మబద్ధమైన సమస్త కార్యములు చేస్తారు, సింపుల్ అంతే. ఇప్పుడు బుద్ధుడిని చంపడానికి వెళ్ళారు, భయపడలేదు, కోపం రాలేదు. కత్తి పెట్టారు బుద్ధుడు మెడ మీద, భయపడలేదు, కోపము రాలేదు. అంగుళీమాలుడు అనే అతను ఒక గజదొంగ బుద్ధుడిని చంపడానికి కత్తి తీసాడు, మెడ మీద కత్తి పెట్టాడు, నరికేస్తానన్నాడు. ఆయన చెడు దరహాసంతో కూర్చున్నాడు. ధ్యానం చేసుకుంటే ఆయన కూర్చుంటే ఈడొచ్చి చెట్టు కింద కూర్చున్న ఆయన్ని లేపి, నువ్వెక్కడికి వచ్చి కూర్చున్నావేంటి, అడవి నాది, చెట్టు నాది. అడవి ఎవరిదండి? అడవికి ఎవరిని హక్కుదారులు ఉంటారా? కానీ గజదొంగాడు, నా ప్రాంతానికి వస్తావా నేను చంపేస్తానన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వాడు అంతే. కత్తి మెడ మీద ఉన్న చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వుకి అంగుళీమాలుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎందుకని మామూలు మనుషులు అంగుళీమాలుడు ఎంతో మందిని చంపేశాడు, వాళ్ళందరూ భయభ్రాంతులు గురై ఇతని కాళ్ళ మీద పడి రక్షించమని, వదిలేయమని, బతుకుతామని, పారిపోతామని
వేడుకుంటే చంపేశాడు ఎంతమందిని. ఇప్పుడు బుద్ధుడు అసలు వేడుకోవట్లేదు, భయపడతలేదు, ఆయన చిరునవ్వు చెరగట్లేదు, అలానే ఆయన కోపం రావట్లేదు, ఈయనేమంటలేదు. గట్టిగా చంపుతానంటే చంపుకోమన్నాడు. ఒకవేళ చనిపోవాల్సి వస్తే శరీరం చనిపోద్దు, నువ్వు శరీరాన్ని చంపుతావు, నన్ను ఎక్కడ చంపుతావు అన్నాడు. అదేంటి శరీరాన్ని చంపడం ఏంటి, నిన్ను చంపలేకపోవడం ఏంటి అని అడిగాడు. అంటే శరీరం నువ్వు కాదా అనేది డౌట్ వచ్చింది అంగుళీమారుడికి. అవును, శరీరం శిథిలమైపోద్ది, అయినా నేనుంటాను, అది నిర్వాణము, మోక్షము, నేను అనంత ఆత్మశక్తిని అనే భావన వ్యక్తపరిచాడు. అంగుళీమారుడు అప్పుడు తల తిరిగిపోయింది. మనం ఆ ఇష్యూని సింపుల్గా చెప్పుకుంటున్నాం, కానీ అక్కడ చాలాసేపు జరిగి చాలా సంభాషణ జరిగి బుద్ధుడు అతనికి అర్థమయ్యేలా చెప్పి అతడు తనకు అర్థమయ్యేంత వరకు అడిగి బోల్డ్ స్టోరీ జరిగింది. తర్వాత అతను బుద్ధుడు శిష్యుడు అయిపోయి బుద్ధుడిని అనుసరించాడు. నేను ఎందుకు ఇటువంటిది అధర్మ కార్యాలు చేస్తున్నాను, అయ్యా నాకు కూడా నేర్పండి, నేను వస్తానని. రా అన్నాడు ఆయన. వస్తే నేర్పుతాను, ఏముంది అందులో పెద్ద విషయం అన్నాడు. కానీ అక్కడ చిహ్నం మీకు తెలుస్తుంది, భయం ఉండదు, భయపడరు, దుఃఖపడరు. భయపడరంటే నొప్పు చేతిలో పెట్టి పట్టుకుంటే అంటే కాలదా ఆయనకంటే నొప్పు కాలుతుంది, వదిలేస్తారు. అయిగాదు భయాలంటే, అనవసరపు భయాలు ఉండవు. ఇప్పుడు రమణ మహర్షిని దొంగలు వచ్చి కొట్టారు, డబ్బులు అడిగారు, ఎక్కడ దాశారు ఇవ్వండి అన్నారు. ఆయన అరవలేదు, కేకలేదు. వాళ్ళు కొడతంటే నొప్పి తెలిసింది, వాతలు తేలిన. వాతలు చాలా రోజులు ఉన్నాయి ఆయన శరీరం మీద, ఎందుకంటే ఆయన బట్టలు వేసుకునేవారు కదా, గోచి పెట్టుకునేవారు. కానీ భయపడలేదు, బాధ తెలిసింది. వాళ్ళని ఏమీ అనలేదు, మౌనంగా ఉన్నారు. వాళ్ళు చెత్త కొట్టేశారు ఆయన్ని, వాళ్ళ శిష్యుల్ని. అది శారీరక ధర్మాలు. తర్వాత శిష్యులందరూ కలిపి రమణ మహర్షిని కొడుతుంటే ఎదురు తిరిగి పెద్ద పెద్ద కేకలు వేసి తిరిగి వాళ్ళని కొడతానికి వెళ్తే వాళ్ళు పారిపోయారు. కేకలకు అనేక మంది వచ్చారు. కానీ అప్పటికే రమణ మహర్షికి బోళ్ళు దెబ్బలు తగిలినాయి. తర్వాత ఆ దెబ్బలకు మందులు కూడా రాసుకున్నారు, నొప్పి ఉంది. కానీ దాన్ని అనుభవించారు తప్ప దొంగలకు ఎదురు తిరగలేదు, వాళ్ళని తిట్టలేదు, వాళ్ళని కొట్టలేదు. తర్వాత కూడా వాళ్ళని తిట్టలేదు, కానీ ఎదురు తిరిగిన తన శిష్యుల్ని తిట్టారు. మనం సాధువులు, స్వాములు, మోక్ష మార్గ ప్రయాణానికి అన్వేషణ చేసుకుంటున్న వాళ్ళం, ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాం. మీరందరూ అది నేర్చుకోవడానికి వచ్చారు. మనం సాధు ధర్మాన్ని పాటించాలి. ఈ శరీరం నేను కాదనే భావన మనకు అభివ్యక్తమైంది, ఆయనకి అభివ్యక్తమైంది. మీరు నేర్చుకుంటున్నారు. వాళ్ళు దొంగల పాపం శరీర భావనలో ఉన్నారు, దానికి డబ్బులు కావాలి, వెళ్ళి బతికిలాడితే ఎవడిస్తాడు, దొంగలకి కొడితే కదా ఇస్తారు. కాబట్టి వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు బాగా చేశారు, మన వృత్తి ధర్మం మనం చేయలేదు. స్వాములుగా మన ధర్మం మనం చేయలేదు, గురువులుగా మన ధర్మం మనం చేయలేదు, మహాత్ములుగా మన ధర్మం మనం చేయలేదు. మీరు ఎదురు తిరిగి వాళ్ళని కొట్టారు. నాతో ఉండి మీరు ఎన్నాళ్ళు నేర్చుకుంటుంది ఏముంది, మీరేమి నేర్చుకోలేదు, ఇదేనా నేర్చుకుంది అని అడిగారు. కానీ ఆయనకి అసలు కోపం రాల. బుద్ధుడికి అదే జరిగింది, రమణ మహర్షికి అదే జరిగింది. అలా ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి వీళ్ళ జీవితాల్లో, ఒకటి రెండు కాదు. అలా మీరు మహాత్ముల్ని గుర్తుపట్టాలి. అంతే తప్ప అహంకారం వచ్చేవాడు, మాట అనగానే ఎగిరి గంతులు వేసేవాడు, పవర్ ఉపయోగించేవాడు, రాజకీయ నాయకులను తన చేతిలో పెట్టుకునేవాడు, ఎలా పదవులు సాధించాలి, ఎలా గొప్పలకు వెళ్ళాలి, ఎలా డబ్బులు పొందాలి, ఎలా కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలని ఇలా ప్రయత్నించేవాళ్ళు ఎవ్వరూ కూడా ఆత్మజ్ఞానులు కాదు. వాళ్ళకి ఏం కావాలో అవి వెళ్తున్నారు, దైవ ముసుగులో సాగుతున్నారు. లేదా ఒకవేళ మత ప్రచారాలకే, దైవ ప్రచారాలకే, వాళ్ళు అనుకున్న సమూహ ప్రచారాలకే అవి ఉపయోగించుకుంటున్నారేమో తెలియదు. అలా వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. మాకు ఆత్మజ్ఞానం అక్కర్లేదు, మేము మా పద్ధతిని, మా సిద్ధాంతాన్ని, మా విధానాన్ని మేము అనుకున్నట్టుగా మా మార్గానికి నేను నాయకుడినై దీన్ని గొప్పగా చేసుకోవాలనుకుంటున్నాను, అందుకని పవరు గెవరు డబ్బు అన్ని సంపాదించుకుంటున్నాను అనుకుంటే చేసుకోవచ్చు. ఒక బిజినెస్ మ్యాన్ తన ఇష్టం వచ్చినట్టు బిజినెస్ని పెంచుకుంటూ పోతాడు, దానికి బోల్డ్ స్ట్రాటజీలు ఉపయోగిస్తాడు. అలాగే వీళ్ళు దేవుడి పేరుతో బిజినెస్ చేసుకొని సమూహాలు పెంచుకుంటున్నారేమో, దాంతో మనకు సంబంధం లేదు. కానీ ఆత్మజ్ఞానులు కాదు వాళ్ళు. ఆత్మజ్ఞానులైన వాళ్ళు ఎవ్వరూ అలా చేయరు. అది మోక్ష మార్గం కాదు. మీకు మోక్షం రాదు అంటే నీ ప్రాణశక్తి నీకు తెలియదు. మోక్షం అనేది వచ్చేది కదా నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకోవడం. కాబట్టి మీరు ఎటువంటి గురువులను అనుసరిస్తున్నారో చూడండి. మహిమలు మాయలు చెప్పేవాళ్ళు, అద్భుతాలు చెప్పేవాళ్ళు, మీ కష్టాలు బాధలు తీరుస్తామనేవాళ్ళు, మోక్షాలనే పదాలు వాడచ్చు, ఆడంబర జీవితాలు గడిపేవాళ్ళు, రకరకాల కేసుల్లోకి వెళ్ళేవాళ్ళు, ఇల్లు తిడితే ఆడు తిట్టేవాళ్ళు. ఇప్పుడు అనేక మంది గురువులు టీవీ స్టూడియోలోకి వచ్చి తిడతా ఉంటారు వాళ్ళని కూర్చొని. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, నేను కౌంటర్ ఇస్తాను. ఇలా వాళ్ళందరూ గురువులు కాదు, వేషాలు వేసుకున్న గురువులు, నిజ గురువులు కాదు. ఆత్మజ్ఞానులు అసలు ఉండరు. అది ఆత్మజ్ఞాన మార్గ గురువులు కాదండి. వాళ్ళు ఏదో గురువులుగా దైవత్వాన్ని వాడుకుంటూ వాళ్ళేదో ఒకటి సృష్టి చేసుకుంటున్నారు, త్రిశంకు స్వర్గం లాగా. వాళ్ళకి నచ్చిన సృష్టి ఒకటి చేసుకుంటున్నారు.
దానికి దైవత్వపు మార్గాలలో ఆల్రెడీ ఉన్నటిని వినియోగించుకొని కొత్త మార్గాలు సృష్టించుకుంటున్నారు. దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ బొమ్మలు, వాళ్ళకి డబ్బు సంపాదన, వాళ్ళ యొక్క సంస్థలు, వాళ్ళ యొక్క ఆశ్రమాలు, లేదా వాళ్ళ యొక్క మఠాలు, వాళ్ళ యొక్క పీఠాలు, వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాలు, ఏ మతంలైనా వాటిని అభివృద్ధి చేసుకుంటున్నారు, ఒక వ్యాపార అభివృద్ధి చేసుకున్నట్టు. వాటికి మనం ఏం చెప్పలేము. అసలు వాళ్ళంతా అది ఆత్మజ్ఞాన మార్గము కాదు, మోక్షము కాదు. వాళ్ళంతా అసలు ఆత్మజ్ఞాన మార్గపు గురువులుగానే కాదు. ఒక తెగని ప్రచారం చేసేవాళ్ళు ఎవరైనా సరే కానే కాదు. ఒక పరిమితత్వాన్ని చెప్పేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అసలు గురువులు కానే కాదు. ఒక పరిమితత్వం దేవుణ్ణి పట్టుకొని, ఒక విధానాన్ని పట్టుకొని, ఇదే మా లోకం, మేము ఇందులోనే ఉంటాం, మా ఆచారం ఇదే, మా సాంప్రదాయం ఇదే, మా బొట్టు ఇదే, మా తీరిదే, మా రంగిదే అని ఇతర వాళ్ళు కాదన్న వాళ్ళని ఎవరో అసలు ఆత్మజ్ఞాన మార్గపు వాళ్లే కాదు. గొప్ప గొప్ప మాటలు చెప్పచ్చు, ఉపన్యాసాలు చెప్పచ్చు, ఘర్షణలు సృష్టించరు, మనుషుల్ని విడగొట్టరు, వాళ్ళ మీదకి ఒకవేళ ప్రాణాపాయాలు వచ్చిన స్థిత ప్రజ్ఞులై కూర్చుంటారు. అసలు ఆత్మజ్ఞానం యొక్క లక్షణమే స్థిత ప్రజ్ఞత. అలా స్థిరంగా హాయిగా కూర్చుంటారు. ఎందుకని? శరీర నశింపు సహజము. నేను నా ప్రాణశక్తికి అసలు నశింపే లేదు, దాన్ని ఆత్మశక్తి అంటారు. ఆత్మశక్తిగా ప్రాణశక్తిగా నాకు అసలు నశింపు లేదు అనేటువంటి అనుభవాన్ని పొందారు వాళ్ళు. ఆ అనుభవాన్ని పొందే మార్గం వైపు వెళుతున్నప్పుడు మనం అటువంటి లక్షణాలను పొందాలి. భయం కలిగించి భయాన్ని వదులుకోవాలి. అంటే భయాన్ని కలిగించే పనులు చేసుకోకూడదు. మనం చెడు పనులు చేస్తే భయం కలుగుద్ది. విపరీతమైన శరీర భావన ఉంటే భయం కలుగుద్ది. విపరీతమైన శరీర భావనకు కారణం విపరీతమైన శారీరక కోరికలు. ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించుకుంటూ ఆత్మజ్ఞానాన్ని వింటూ ఆ సాధన చేసుకుంటూ, అంటే దాన్ని మనకు అన్వయించుకుంటూ సాగుతున్నప్పుడు భయం ఎగిరిపోద్ది, మంచితనం వస్తుంది. మంచితనం పెరుగుతున్న కొద్దికి ధైర్యం పెరుగుతుంది. భయము ధైర్యము పెరుగుతున్న కొద్దీ మనిషిలో ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ తొలగిపోతాయి. చెడు గుణాలు అసలు ఉండవు. చెడు గుణాలు ప్రవర్తించరు. ఒక గురువు గారు ఉన్నారు, పెద్ద గురువు గారు. స్టేజీ మీద వంగదీసి ఆయన శిష్యుల్ని గుద్దేసేవాడు. ఆయన అదేంటంటే నాకు కోపం తగ్గలేదు అనేవాడు. ఇప్పటికీ ఆయన చనిపోయిన ఆయన సంస్థలు నడుస్తున్నాయి. మహిమల్లో మాయలు అద్భుతాలు చెబుతానే ఉంటాడు. ఆయనకి బీపీ ఉంది, ఆయనకి నడువు నొప్పి ఉంది. నడువు నొప్పి ఉండి ధ్యానాలు చేయమని చెబుతాడు అందరికీ. ఆయన కూడా ధ్యానం చేసేవాడు. 2 కిడ్నీలు చెడిపోయి చచ్చిపోయాడు ఆయన. కారణం బీపీ. ఆ బీపీకి డాక్టర్, వాళ్ళ శిష్యుల్లోనే ఉన్న డాక్టర్ చెబుతున్నాడు, అయ్యా మందులు వాడండి అని. కానీ ఆయన మహిమలో ఏం చెబుతున్నాడు? మీరు ధ్యానం చేస్తే సకల జబ్బులు దొరికిపోతాయని ఆయన ధ్యాన పద్ధతి ఏదో చెప్పాడు. అన్ని ధ్యానాలు కాదు. ఆయన ఒకటి కొత్త సృష్టించాడు, 1,000 మందిని అందులో తయారు చేశాడు. కానీ ఆయన చచ్చిపోయింది ఆ జబ్బుతోనే. మళ్ళీ వాళ్ళ శిష్యులు పోని ఇది రియలైజ్ అయ్యారా అంటే అవ్వలేదు. ఆయనతో ఉన్న డాక్టర్ చెప్పాడు కూడా, అయ్యా అట్ట గురువు గారు ఇట్ట చచ్చిపోయాడు, మీరన్న మందులు వాడుకోండి అని. కాదు, మళ్ళీ అదే ప్రచారం చేస్తున్నారు. మాయలు మహిమలు అద్భుతాలు. 1000 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్ని మళ్ళీ గురువుల కింద తయారు చేశాడు. దీన్నే చెప్పండి అన్నాడు. వీళ్ళందరూ ప్రజల మీద ఆధారపడిపోయారు. ప్రజల నుంచి డబ్బులు వస్తున్నాయి, ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, ప్రజలంతా గౌరవాలు ఇస్తున్నారు, అవన్నీ ఉచితంగా అందుతున్నాయి. వాటిని పోగొట్టుకోవడం ఎందుకని ఆ మోసపూరిత చర్యలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మధ్యలో ఆత్మజ్ఞానం, మోక్షం ఇవన్నీ పదాలు ఉంటాయి కదా, అవి వాడేసుకుంటున్నారు. కానీ నిజమైన ఆత్మజ్ఞాని అలా ఉండడో, కోపం వచ్చి శిష్యుల్ని వంగదీసి గొద్దుడో, అసలు అలా ఉండదు. చెడు గుణాలు ఉండవు, దుర్గుణాలు ఉండవు. సాత్వికమైనటువంటి ప్రశాంత స్వభావం వస్తుంది. ధర్మకార్యాలు చేస్తాడు, మేలు చేస్తాడు, లేదా భరిస్తాడు, అనుభవిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో శరీరపు లోకంలో శరీరంతో జీవిస్తున్నప్పుడు, సృష్టిలో కొన్ని తప్పనిసరి అయినప్పుడు భరించవలసి వస్తే తనే భరిస్తాడు తప్ప ఇతరులకే హాని చేయుడు. అలా ఒక బుద్ధుడు, రావణ మహర్షి, ఎంతో మంది అలాగే జీవించారు. మనకు అనేక కథలు కూడా వినపడతా ఉంటాయి చరిత్రలో. అందుకని మీరు నేను ఎందుకు మారలేకపోతున్నాను, నాకు ఎందుకు అనుభవం కలగట్లేదు, ఎంత ప్రయత్నించినా ఇలాగే నేను ఎందుకు ఉంటున్నానంటే, ముందు మీరు చెడు గుణాలు పోగొట్టుకునే సాధన చేయాలి. మీరు ఆత్మజ్ఞాన సాధన చేస్తే నాకు ఏదో వచ్చేస్తుంది అనుకుంటే రాదు. ఆత్మజ్ఞాన సాధన చేసి ఇప్పుడు చెప్పారు. ఏముంది ఆత్మజ్ఞాన సాధన అంటే? చాలా సింపుల్. అలా నిశ్చలంగా కూర్చోండి, కళ్ళు మూసుకు కూర్చోండి, మీకు నచ్చిన చోట కూర్చోండి, శరీర భావాన్ని నిదానంగా వదిలేయండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. 1 నెలకో 2 నెలలకో మీ ప్రాక్టీస్ని బట్టి, మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి శరీర భావన నిదానంగా తొలగిపోద్ది. అక్కడ మనసు ఆలోచనలు ఎగిరెగిరి పడతా ఉంటాయి. నిదానంగా మనో ఆలోచనలన్నీ వదిలేయండి. నేను ఇప్పుడు ఈ స్థితిలో కూర్చున్నప్పుడు, ఈ పావు గంటో, అరగంటో, ఈ గంటో
నేను సాధనకి కూర్చున్నాను, ఇప్పుడు నాకు మనసుతో పని లేదు, శరీరంతో పని లేదు, కాబట్టి ఆ భావాలు వచ్చినా నాకు అవసరం లేదు అని ఎలా సాధన చేసుకోండి. అవి కూడా మళ్ళీ 2-3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో మీ సాధన పట్టుమని బట్టి మీకు అర్థమైన దాన్ని బట్టి ఆ స్థితిని దాటడం వస్తుంది. మనోస్థితిని దాటితే నిశ్చలమైన మీ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనలోనే ఉంది, మన ప్రాణశక్తి స్థితిలోనే మనోస్థితి ఉంది, శరీర స్థితి ఉంది. లేదా ప్రాణశక్తి లేకపోతే అసలు ఎక్కడ ఉంది, శరీరం చనిపోద్ది. కాబట్టి అలా సాధన చేస్తే ఈ స్థితి అనుభవం అవుతుంది. కానీ అనుభవం అయినా నీకు ఒకవేళ జీవన్ముక్త స్థితి ప్రాణశక్తి అనుభవం అయినా నువ్వు చెడు పోగొట్టుకోకుండా ఊరికి నాకు గంట వస్తున్నావు, మళ్ళీ అటు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఒక అరగంట గంట సాధన చేసుకుంటున్నావు, కొన్ని సంవత్సరాలు చేసావు, కొన్ని సంవత్సరాలు చేసినాక నీకు కూర్చోవటం వస్తుంది, ఒక నిశ్చలత వస్తుంది, ఒక ప్రశాంతత వస్తుంది. ఏంటి ఆ గంట వరకే అది. మళ్ళీ లేచిన నుంచి అబద్ధాలు ఆడుతావు, మోసాలు చేస్తావు. అలాంటి వాళ్ళు గురువులు అయినప్పుడు ప్రపంచ ప్రజలందరినీ బురుడీలు కొట్టించి కొత్త కొత్త మార్గాలు ఏర్పరుస్తారు, కొత్త కొత్త విధానాలు ఏర్పరుస్తారు. ఎందుకంటే కూర్చోవటం వచ్చేసింది. ఇప్పుడు కెమెరా పెట్టుకొని కూర్చున్నాడు ఒక ఆయన గురువు గారు, నాతో ధ్యానం చేయండి, చూడండి నేను ఎంతసేపు ధ్యానం చేస్తానో మీరు కూడా చేయండి అన్నాడు. చక్కగా ఒక పూటంతా ధ్యానం చేశాడు. ఒక పూటంతా ధ్యానంలో సామాన్యుడు కూర్చోలేడుగా ప్రాక్టీస్ చేయకుండా. కెమెరా పెట్టాడు ఎదురుగుండా, టైం చూపిస్తున్నాడు. అంటే ఏంటి, శరీరాన్ని అలా కూర్చోబెట్టడం ప్రాక్టీస్ చేశాడు, అంతే, గుణమార్పు లేదు. ఇప్పుడు అది చూశారు జనం, అయ్యో బాబోయ్ పూట పూట కూర్చున్నాడు, 12 గంటలు రోజంతా కూర్చున్నాడు. లైవ్ ధ్యానాలు అనమాట. మీరు కూడా మీ ఇళ్లలో నాతో కలిసి ధ్యానం చేయండి అన్నాడు. ఇప్పుడు గురువు అలా కూర్చున్నాడు సింహాసనం వేసుకొని. 12 గంటలు ధ్యానం చేయడం మాటల, 6 గంటలు ధ్యానం చేయడం మాటలు. అంటే ఊరిని ప్రాక్టీస్ చేస్తే దానికి మాటలే ఉందో, తీగ మీద నడుస్తూ ఉంటారు చిన్న పిల్లలు అడుక్కునేవాళ్ళు. రోడ్ల మీద డప్పులు కొడుతూ చిన్న చిన్న విన్యాసాలు చేసేవాళ్ళు ఉంటారు. ఓ తీగ మీద కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటారు. అటు ఇటు పెద్ద పెద్ద కర్రల పైన తాళ్లు కట్టి, తీగలు కట్టి, గాలిలో ఎత్తుగా కట్టి వాటి మీద నడిచి వెళ్తారు. మనం నడవగలమా, తాడు మీద నడవగలమా, తీగ మీద నడవగలమా అని నడుస్తారు. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అలా వీళ్ళు కూడా ప్రాక్టీస్ చేసిన గురువులు తప్ప మారిన గురువులు కాదు. వీళ్ళని నమ్మకండి. అందుకని వాళ్ళు మహిమలు మాయలు అద్భుతాలు చెబుతారు. ఏముంది సార్ వాళ్ళ దగ్గర, అలా కూర్చోవటం, ఆ శరీరాన్ని అలా కూర్చోబెట్టడం బాగా ప్రాక్టీస్ చేశారు. కానీ గుణమార్పు ప్రాక్టీస్ చేయలే. అలాంటి గురువుల వల్లనే ప్రమాదం వస్తుంది. ఇప్పుడు అలాంటి గురువు ఒక ఆయన శక్తిపాతాలు చేస్తానంటే బయలుదేరాడు. శక్తిపాతం చేయటం ఏంటరా నాయన, పిచ్చెక్కిస్తున్నావా, పిచ్చెక్కించుకున్నావా, నువ్వు నీకే పిచ్చెక్కిందా, జనాలకి ఎక్కిస్తున్నావా? ఉన్నదంతా శక్తిమయం, దాన్ని నువ్వు శక్తిపాతం చేయటం ఏంటి? ఆ కొన్ని పదాలు పుస్తకాల్లో, పురాణ గ్రంథాల్లో ఉన్న పదాలను పట్టుకున్నారు. ఇప్పుడు నాకు విద్యలు వచ్చినాయి అన్నాడు, కొన్ని శక్తిని చూపించండి, చూపించడు. ఆయన శక్తిపాతాలు చేస్తానన్న దాన్ని ఎంతో మంది నమ్మి వెళ్ళిపోయి మళ్ళీ ఆ శక్తిపాతాలకు ఫీజు కట్టాలి. 1500, 2000, 2500, ఇప్పుడు రేట్ అంత పెట్టాడో తెలియదు. అది పెంచుకుంటూ వెళ్తాడు. కడితేనే నీకు అలవ్ చేస్తాడు లోపలికి, లేకపోతే శక్తిపాతం చేయడు. డబ్బులు అయిపోతే నీకు శక్తిపాతం చేయడు. దానికి వెళ్ళి ఒక 1000 మందిని 2000 మందిని కూర్చోబెట్టేస్తాడు వరుసగా. ఈయన ఒక సింహాసనం వేసుకుంటాడు, అందరినీ కుర్చీల్లో కూర్చోబెడతాడు. శక్తిపాతం మొదలైపోయింది చూడండి అంటాడు. ఎవరికే శక్తి కనపడదు. కళ్ళు మూసుకొని ఊహించుకోమంటాడు. కళ్ళు మూసుకొని ఊహించుకుంటే దైవధ్యాసలో కూర్చొని, దైవ భావనలో కూర్చొని, దైవీ మాటలు విని కూర్చుంటే భావనలోకి అయ్యే వస్తాయి. అందుకని కళ్ళు తెరవగానే మీ అనుభవాలు చెప్పండి అంటాడు. ఒకళ్ళేమో నాకు ఆ దేవుడు కనపడ్డాడు, ఈ దేవుడు కనపడ్డాడు, అయ్యే అనుభవాలు చెబుతారు. ఊహలు అయ్యే వస్తాయిగా. ఇదంతా శక్తిపాత మహిమ అంటాడు. సరే నువ్వు ఇలా చెబుతున్నావు కదా అని డైరెక్ట్గా ఒక ఛానల్ వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేశారు. మా ఛానల్లో కెమెరాలు పెడతాం, నువ్వు పిలిచే నీ భక్తులు కాదు, మా ఛానల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూర్చోబెడతాం. నువ్వు శక్తిపాతం చేసి ఒక్కళ్ళకన్నా అనుభవాన్ని కలిగించు, మేము నిన్ను నమ్ముతామని లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు దాన్ని. ఓకే అన్నాడు, వెళ్ళాడు, చేశాడు. అందరికీ చేసినట్టే చేశాడు. అక్కడ కూడా తక్కువ మంది ఏం లేరు. వాళ్ళ ఛానల్లో పనిచేసేవాళ్ళు 50 మంది 100 మంది కూర్చున్నారు. నెక్స్ట్ నువ్వు ఎంతసేపు చేస్తావో ఏం చేస్తావో చేయమన్నారు. అన్ని ప్రక్రియలు చేశాడు. ఎవరికి ఎంత చిన్న అనుభవం కూడా కలగలేదు. ఎందుకని? ఊహాత్మకతగా చెబుతున్నారు భక్తులు. మనం కూడా ఇప్పుడు దేవుణ్ణి ఊహించుకుంటూ పడుకున్నాం అనుకోండి, దైవ ఊహలే వస్తాయి, అయ్యే కళలు వస్తాయి. ఇప్పుడు గురువులు కళ్ళలోకి రావడం, దేవుళ్ళు కళ్ళలోకి రావడం, దేవతల కళ్ళలోకి రావడం, ఇవన్నీ అయ్యే. అవన్నీ పుస్తకాల్లో రాసేసుకుంటారు, మహిమలు మాయలు అద్భుతాలని. అమాయకపు ప్రజలకి శరీరం యొక్క తత్వము, మనస్సు యొక్క తత్వము తెలియనటువంటి అమాయకపు ప్రజలు ఇవన్నీ నమ్ముతూ ఉంటారు. అందుకని ముందు నీ శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకో, నీ మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకో, నీ ప్రాణశక్తి తీరుతెన్నులు తెలుసుకో.
నీ సంపూర్ణత్వం నీకు అర్థం అవ్వకపోద్ది, భ్రమలకు లోనుగావు. ఎండమావుల్లో నీళ్లు కనపడుతున్నాయి, కానీ అనుభవజ్ఞులైన వారికి తెలుసు అవి నీళ్లు కాదు, ఎండమావులు. అంటే సూర్యకిరణములు అక్కడ అలా రిఫ్లెక్ట్ అయ్యి నీళ్ల వలే కనపడుతున్నాయి కాబట్టి అవి నీళ్లు కాదు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళిన మన దాహం తీరదు అని. కానీ అది తెలియని వాళ్ళు పాపం నీళ్ళ కోసం ప్రయత్నించుకుంటారు. ఎన్నో జంతువులు ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయని అలా వెళ్తూనే ఉంటాయి. అలా వెళ్తూనే ఉండే ఏమైంది, ఎంత దూరం వెళ్ళినా ఎండమావు ఇంకా ముందుకు కనపడుతూ ఉంటుంది రోడ్ల మీద, పెద్ద పెద్ద ఎడారుల్లో. అలా ఎండమావులు ఈ ఆధ్యాత్మికతలో మహిమలు, అది మనో ఊహలో, భావనలో, కల్పనలో వాటిని నమ్మిస్తూ ఉంటారు. అటువంటి దరిద్రపు పనులు జ్ఞానులు ఎవరూ చేయరు, సామాన్యంగా బతుకుతారు. ఒక రామకృష్ణ పరమహంస చరిత్ర చదివి చూడండి, ఎంత సామాన్యతో. భిక్షాన్నం ఒక్కోసారి తినడానికి తిండి కూడా లేదు, దొరకలేదు, ఆయన హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి ఒక నిశ్చలత వస్తుంది. శరీరానికి ఆహారం ఒక్కోసారి అందకపోయినా వాళ్ళేమి లంపటానికి గురైపోయి ఓ కొట్టేసుకోరు, శారీరక అవసరాలకు ఓ కొట్టేసుకోరు, ప్రయత్నిస్తారు, దొరికితే తింటారు, ఆకలి తెలుస్తుంది. అలా నిశ్చల నిర్మల స్థితిని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఈ ప్రాక్టీస్ చేయకుండా ఆత్మజ్ఞానం ప్రాక్టీస్ చేసేసి చెడు గుణాలను వదలకుండా ఆత్మజ్ఞానం ప్రాక్టీస్ చేయొచ్చు చెప్పాక, రోజు సాధన చేస్తే ధ్యానము శరీరానికి కూర్చోవటం అలవాటు అయిపోద్ది. ఇప్పుడు ఆయన సాధన చేశాడు, 12 గంటలు లైవ్ మెడిటేషన్ అని పెట్టాడు. అమ్మో 12 గంటలు గురువు గారు అలా కదలకుండా కూర్చోగలిగారని దానికి పెద్ద విశేషమైన సర్కస్లో వాళ్ళు ఎంతకంటే ఎక్కువ చేస్తారు. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది. అది చూసి ఆయన గొప్ప గురువు అనుకుని ఆయన అనుసరించేస్తున్నారు, ఆయనకి డబ్బులు ఇచ్చేస్తున్నారు, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నాడు. 300 ఎకరాలు పెట్టి అక్కడ పెద్ద నిర్మాణం చేశాడు. ఒక సామాన్య మనిషి అతను, కేవలం దేవుడి పేరు మీద గురువు అయిపోయాడు. కోటాను కోట్లు గడించాడు. ఇక తను కొత్త కొత్త విద్యలన్నీ మొదలుపెట్టాడు, కొత్త కొత్త అన్ని చేయడం మొదలుపెట్టాడు. అంటే డబ్బు అట్రాక్ట్ చేయడానికి ఏం కావాలో అవన్నీ ఉంటాయి. ఒక అతను కాదు, అలా ప్రపంచం అంతా అలాగే ఉంది, స్త్రీలు పురుషులు. అదేని ఆత్మజ్ఞాన మార్గంలో జ్ఞానాన్ని అనుసరించేవాడు గుర్తించి వాళ్ళు డబ్బు జోలికి వెళ్ళరు, కీర్తి ప్రతిష్టల జోలికి వెళ్ళరు, వాళ్ళకి ఏదో స్థాపనలు చేయాలనే కాంక్ష ఉండదు, వాళ్ళు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటారు. తీవ్రమైన జిజ్ఞాసులు ఎవరైనా వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ దగ్గరే ఉండి ఇక వదలకుండా పట్టుకొని కూర్చుంటే ఎప్పుడైనా 4 మంచి మొక్కలు చెబుతారు వాళ్ళకి. అది కూడా ఆత్మజ్ఞాన బోధే. అలా రమణ మహర్షి లాంటి మహాత్ములు చెప్పినవే ఆత్మజ్ఞాన గ్రంథాలుగా ఎన్నో ఉన్నాయి. అలా పూర్వీకుల నుంచి అందించబడుతున్నాయి. వాటిని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మీరు గుణమార్పు చేసుకుంటూ మంచి వైపు వచ్చి చెడు గుణాలు వదిలేసి అప్పుడు సాధన చేయాలి. గుణమార్పు చేసుకోకుండా మీరు సాధన చేస్తే మీరు రాక్షసులు అవుతారు. రావణాసురుడికి సర్వజ్ఞానము ఉంది, కానీ గుణమార్పు లేదు. పక్కోడి బెళ్ళని ఎత్తుకుపోతాడు, పక్కోడి డబ్బులు ఎత్తుకుపోతాడు, పక్కోడితో యుద్ధాలు చేస్తాడు, పక్కోడిని భరించలేడు, అహంకారం బాగలేదు. మనం అలాగే అవుతాం. గుణమార్పుతో కూడినటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము. సాధన గుణమార్పు చేయాలి. ముందు నాలో చెడు పోగొట్టుకోవాలి. చెడు పోగొట్టుకోకుండా కూడా మనం సాధన చేయొచ్చు. శరీర స్థితిని వదలటం, మనోస్థితిని వదలటం అనేది అభ్యాసం చేస్తే 1 సంవత్సరానికి రావచ్చు, 2 సంవత్సరాలు రావచ్చు, 3 సంవత్సరాలకు రావచ్చు. నీకు జీవన్ముక్త స్థితి, ఆ స్థితి ఎరుక కలగొచ్చు, ప్రాణశక్తి స్థితి ఎరుక కలగొచ్చు, ఆనందత్వపు ఎరుక కలగొచ్చు. కానీ నువ్వు అందులోంచి మళ్ళీ శరీర స్థితిలోకి రాగానే దాన్ని వాడేసుకొని అన్ని రకాల భూత పనులు చేస్తావు, డబ్బులు పోగేస్తావు, కీర్తి ప్రతిష్టలు అంటావు, సంస్థలు పెడతావు, రకరకాల చిత్ర విచిత్ర విన్యాసాలు మొదలు పెడతావు, నువ్వు కొత్త మతాలు సృష్టిస్తావు, కొత్త మార్గాలు సృష్టిస్తావు. అదేంటంటే ఇదిగో నేను జీవన్ముక్త స్థితిలోకి వెళ్తున్నాను, చూడండి శరీర స్థితిని వదిలేశాను, మనోస్థితిలో వదిలేశాను, కావాలంటే నన్ను కదిపి చూడండి, కుదిపి చూడండి, నాకేమీ తెలియదు అంటావు. ఇలా నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, అంటే ఆయన మంచి ఆయన చెడేం చేయలేదు. ధ్యాన స్థితిలోకి నేను వెళ్తున్నాను, అది ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, ప్రాణశక్తి స్థితి ఎరుక. ఆ స్థితిలోకి వెళ్తున్నాను, శరీర మనోస్థితులను వదులుతున్నాను, కానీ నాకు ఆ స్థితి వచ్చిందా రాలేదా నాకు తెలియట్లేదు. కాబట్టి నన్ను మీరు టెస్ట్ చేయండి. ఏంటంటే నేను ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఒక అగరబత్తి వెలిగించి, కొంచెం లావు అగరబత్తీలు తెచ్చాడు ఆయన, వెలిగించి నా శరీరం మీద అంటించండి అన్నాడు. నాకు నొప్పి తెలిసి బయటకు వచ్చేసి, ఆ మంట తెలిసి అంటే కాలినట్టు తెలిస్తే మెలకు వచ్చేస్తుంది, నాకు స్పృహ వచ్చేస్తుంది. అంటే నేను సరిగ్గా వెళ్ళలేదు ఆ స్థితికని అర్థం. నేను కరెక్ట్గా శరీర మనోస్థితిని వదిలితే మీరు నాకు ఎంతది అంటిస్తున్నా తెలియదు, ఎందుకంటే ప్రాణశక్తి స్థితిలో తెలియదు, అది శరీర మనోస్థితుల్లోనే తెలుస్తుంది అని చెప్పాడు. నిజమే అది.
అటువంటి చిన్న చిన్న చెమటా పనులు చేయొచ్చు అంటే ఈయన మంచి ఆయన. ఇప్పుడు అది చేసేట నన్ను కాల్చు, నన్ను కదుపు, నన్ను కుదుపు, నాకేమీ తెలియదని మళ్ళీ ఆ స్థితిలోంచి బయటకు వచ్చేసి డబ్బు పోగేసుకుంటావు, తప్పుడు పనులన్నీ చేస్తావు. గుణమార్పుతో కూడిన ఆత్మజ్ఞాన విద్య ఉండాలి ఇక్కడ. అది ప్రాక్టీస్ చేయడం చాలా తేలిక, ఎవరైనా చేసుకోవచ్చు మొండి పట్టుదలలు పెడితే. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అందులోంచి వచ్చి అన్ని తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఇళ్ళు స్త్రీలను వదలలేరు, డబ్బును వదలలేరు, కీర్తి ప్రతిష్టలు వదలలేరు. అలా కొంచెం వాళ్ళు సాధన చేసినటువంటి శారీరక పరమైనటువంటి విషయాలను కానీ దైవీపరమైన విషయాలను కానీ ఎక్కడ కొద్దిగా సాధనలు చేసి ఉంటారు. అది పట్టుకొని మళ్ళీ తమో గుణపు గురువులు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి చెడు చేస్తూ ఉంటారు. కొందరు రజోగుణపు గురువులు వీళ్ళందరూ, అంటే కొంత సాధనలు చేశారు, ఆ స్థితిని కొంత జ్ఞానాన్ని కొంత పొందారు, కానీ రజోగుణం డబ్బు సంపాదించాలి, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలి, నన్ను నేను పెంచుకోవాలని ప్రపంచంలో పడి తిరుగుతూ ఉంటారు. రజోగుణం అలా తిరుగుద్ది. తమో గుణం నీచ కార్యాలు చేస్తుంది. అది ఆ తమో గుణపు గురువులు ఉంటారు, రజోగుణపు గురువులు ఉంటారు. ఆత్మజ్ఞానులు శుద్ధ సాత్వికపు మహాత్ములు ప్రశాంతంగా ఉంటారు. నువ్వు మెడ మీద కత్తిపెట్టి చంపేస్తానని వాళ్ళకి ఏ భావన ఉండదు, స్థిరంగా ఉంటారు. ఎందుకంటే జరగవలసిందే జరిగి తీరుతుంది. ఇలాంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ రమణ మహర్షి ఒక విషయం చెప్పారు కూడా, కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును. కర్త అంటే ఏంటి? శరీరమునకు ఆధారమైనది. శరీరం గురించి చెప్పారు ఆయన శరీరం గురించే చెప్పారు, ఎవరి శరీరం గురించో కాదుండే, ఇతరులకు చేసిన బోధ కాదు అది, తన శరీరం గురించి ఆయన చెప్పిన విషయం. వాళ్ళ అమ్మగారు వచ్చిన ఆయన ఈ శరీరం ఏంటి, గోచి ఏంటి, ఇలా తయారైపోయింటి, గడ్డాల మీసాలు పెరిగిపోయింటి, చిక్కి శల్యమైపోయేంటి, అసలు అన్నం తినకుండా ఏంటి, బెకారి బతుకేంటి, భిక్షకుడు బతుకేంటి, ఇలా ఉన్నావేంటి అని రోధిస్తుంటే అప్పుడు తన శరీరాన్ని గురించి చెప్పారు ఆయన, ఎవరికో చేసిన బోధ కానే కాదు అది. కర్త ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును. కర్త అంటే ఏంటి? శరీరాన్ని నడిపేది ఆయన చెబుతుంది అక్కడ. కర్మలు ఈశ్వరాధీనములు. కర్మలు ఈశ్వరాధీనములు అంటే అక్కడ ఈశ్వర అన్న పదం వాళ్ళ అమ్మగారికి అర్థం అవడానికి చెప్పాడు ఆయన. దేవుడు అనేవాడే అర్థమవుతాడు, మనుషులకు ఆత్మశక్తి అర్థం కాదు చెప్పిన. అందుకని కర్మలు ఈశ్వరాధీనములు అంటే ఆత్మశక్తి మొత్తం సృష్టి శక్తి అధీనములు. అంటే మనుషుల యొక్క చర్యలు ఎలా జరగాలి, సృష్టి విధానం ఎలా జరగాలి, వృక్షజాతి ఎలా, జంతు జాతి ఎలా, మానవ జాతి ఎలా, మొత్తం యూనివర్స్ ఎలా నడవాలనేటువంటి కర్మ ఆ ఆత్మశక్తిలో ఉంది, దాని ప్రమేయంతో నడుస్తుంది. కర్మలు ఈశ్వరాధీనములు. ఎవరెంత ప్రయత్నించినను జరగకూడనది జరుగునే జరగదు. జాగ్రత్తగానండి, ఎవరెంత ప్రయత్నించినను జరగకూడనది జరుగునే జరగదు. ఎవరెంత అడ్డుపెట్టినను జరగవలసినది జరిగియే తీరును. ఇది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ప్రకారం సృష్టి సిద్ధాంతంలో కర్మలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కర్మ అనేదే సృష్టి. అనంత ఆత్మశక్తి యొక్క నియంత్రణలో ఈ సృష్టి నడుస్తుంది. ఇక్కడ కర్మ సిద్ధాంతం ప్రకారం అంతా సాగుతుంది. నీకేదో అయిపోయినట్టు కనపడతా ఉండొచ్చు మనకి, కానీ అది కర్మ సిద్ధాంతం ప్రకారం నడుస్తుంది. జరగవలసినది జరిగే తీరును. ఎవరెంతమంది ప్రయత్నించి ఆపుదామని ప్రయత్నించినా జరగవలసిన దాన్ని ఎవరు ఆపలేరు, అది జరిగే తీరును. జరగకూడనిది ఎవరెంత ప్రయత్నించినను జరగనే జరగదు. ఇది జరగకూడదు అని సృష్టిలో నియంత్రించబడి ఉంది, అది కర్మ సిద్ధాంతంలో ఉంది. అది జరుగునే జరగదు. మీరు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, జరగనే జరగదు. కర్మలు ఈశ్వరాధీనములు కనుక ఊరకుండుట ఉత్తమము. జరగవలసిందే జరుగుతుందే, జరగకూడదే జరగదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతే, అటు చేసినా ఇటు చేసినా. కనుక ఊరకుండుట ఉత్తమము అంటే ఆయన ప్రశాంతంగా కూర్చున్నారు ఒక తోటలో, గోచబెట్టు కూర్చున్నారు. మళ్ళీ చెప్పేది ఆయన శరీరం గురించి ఆయన చెప్పిన మాట, కానీ అందరికీ అదే వర్తిస్తుంది. వాళ్ళ తల్లిగారు రోధిస్తుంటే చెప్పారు, ఈ జీవికి ప్రారబ్ధము ఇలా ఉన్నది అని చెప్పారు. అంటే ఈ శరీరమును ధరించిన ఈ జీవికి, అంటే రమణ మహర్షికి. అప్పుడు ఇంకా ఆయన రమణ మహర్షి అని పేరు రాలా, బాల సన్యాసి, మౌన సన్యాసి అని చెప్పుకుంటున్నారు. అది కూడా ఆయన నోటితో చెప్పాల, పలక మీద రాశారు. ఎందుకంటే అప్పుడు ఆయన మౌనంలోనే ఉన్నారు, ఇంకా మాట మాట్లాడాలి అసలు. అది కూడా తన తల్లిగారికి పలక మీద రాసి చూపించారు. ఆమె విపరీతమైనటువంటి దుఃఖానికి లోనైపోయి నా బిడ్డ ఎలా అయిపోయాడు ఏంటని రోధిస్తుంటే ఆయన యొక్క స్థితి తెలియక, ఆయన ఆత్మజ్ఞాన స్థితిలో
మమేకమై రమిస్తున్నారని తెలియక ఆమె ఏడుస్తుంటే, అయ్యో పిచ్చోడైపోయాడు నా కొడుకని ఆవిడ అనుకుంటుంటే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆవిడ బాధను చూడలేక ఆయనకి సేవలు చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు, ఆయనకి రక్షణ కల్పించేవాళ్ళు, కొంచెం మా తోటలో ఉండమని ఒక ఆయన తోట ఇచ్చాడు ఆయనకి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ తోటలో వసతి ఏర్పాటు చేశాడు ఆయన కూర్చొని ధ్యానం చేసుకోవటానికి. అలా ఆయనకి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు, అయ్యా తల్లిగారు విపరీతంగా రోధిస్తున్నారు, పోనీ మీరు మాట్లాడకపోతే కనీసం ఈ పలక మీద ఏమన్నా రాయండి అంటే, ఆయన 13 ఏట వరకు ఆయన చదువుకున్నారు స్కూల్కి వెళ్ళి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసారు, అరుణాచలం ఆత్మానుభవం కలిగింది, ఆయన వచ్చేసారు. అప్పుడు పలక మీద రాసిన విషయాలు ఇవి, ఇంతకు చెప్పింది కూడా కాదు. ఊరకుండుట ఉత్తమము, జరగవలసింది జరిగే తీరును, దాన్ని ఎవరూ ఆపలేరు. జరగకూడనిది జరగనే జరగదు, దాన్ని ఎవరు జరపలేరు. ఎంత ప్రయత్నం చేసినా కార్యం జరగదు. కర్మలు ఈశ్వరాధీనములు కనుక ఊరకుండుట ఉత్తమము, ఈ జీవికి ఇలా నిర్ణయించబడి ఉన్నది అన్నారు. కాబట్టి దుఃఖం వద్దు, అవసరం లేదు అని చెప్పారు. ఎందుకని దుఃఖస్థితి ఆయనకి లేదు. ఆయన స్థితి తెలియక వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు. అది శరీర స్థితి, భౌతిక స్థితి, సృష్టి స్థితి. మనమైనా మన కొడుకున కూతురున్నారో చూస్తే ఏడుస్తాం, అదే పిచ్చోళ్ళు అయిపోయారనుకుంటాం. కానీ తరువాత కాలంలో ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన కాలంలో ఆవిడ బలవంతంగా ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడు. కానీ ఇక నేను ఎక్కడా ఉండలేను, ఆవిడకి కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కానీ ఇక నేను ఎవరి దగ్గర ఉండలేను, నేను నా కొడుకు దగ్గరే ఉంటాను. నేను చిన్న కొడుకు రమణ మహర్షి దగ్గరికి వచ్చేసారు. తర్వాత మొత్తం అక్కడ ఆయన దగ్గరే ఉన్నారు. అందరూ బ్రతిమలాడారు, అమ్మ వచ్చేయి, ఇక్కడ నీకేం ఫెసిలిటీస్ ఉంటాయి, ఏదో ఆశ్రమం, మా దగ్గర హాయిగా ఉంటావు వచ్చేయమంటే ఆవిడేం సమాధానం చెప్పారో తెలిసి తర్వాత తన కొడుకు స్థితి అర్థమైంది ఆవిడికి. ఎందుకంటే తర్వాత ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు బోధలు విన్నదే. ప్రపంచ మూలల నుంచి ఎంతో గొప్ప గొప్ప యోగులు, మునులు, ఋషులు ఆయన దర్శనాలు చేసుకుంటున్నారు. గురువులు లాంటి వాళ్ళు వచ్చి ఆయన్ని సందేహాలు అడిగి వెళ్తున్నారు. ఆయన చెబుతున్నది విని ఆవిడ ఆశ్చర్యపోయింది, అమ్మో సామాన్య స్థితి కాదు నా కొడుకుదని, ఏదో పొందేడుతున్నాను. ఎందుకంటే అలా ప్రవర్తిస్తున్నాడు, అలా ఉంటున్నాడు. దేహభ్రాంతి లేదు, భయం లేదు, దుఃఖం లేదు, ఎవరిని బాధ పెట్టాడు, ఎవరైనా బాధ పెట్టినా భరిస్తాడు. ఈ సామాన్య స్థితులు కాదని గ్రహించిన ఆవిడ, నేను ఇతని దగ్గరే ఉంటాను, నేను చనిపోయినాక ఒకవేళ ఇతను నాకు కర్మకాండలు చేయకపోయినా పర్వాలేదు, కానీ చనిపోయిన నా శవాన్ని మా అమ్మని ఇలా ఎత్తి ఆ ముళ్ళకంపల్లో పారేస్తాడు, వాడి చేత్తో అలా ఇసిరేస్తాడు, అది చాలు నాకు, అది నాకు మోక్షప్రాయము, ఇతని దగ్గరే ఉంటానని ఉండిపోయింది ఆవిడ. అలా అర్థమవుతుంది. కొడుకని మమకారంతో ఉండాలి, ఆ ఫెసిలిటీస్ లేవు. అందరూ వచ్చి అడిగారు, బోల్సార్లు అడిగారు వాళ్ళ కుటుంబ సభ్యులు. లేదు లేదు నేను ఇక్కడే ఉంటానంది. ఆ అడవి ప్రాంతంలో అక్కడే ఉంది, ఇక్కడే ఉంటాను, ఇతని దగ్గరే ఉంటాను. ఆయన ఏం పట్టించుకోడు కూడా. ఆయన ధ్యాన ముద్రలోకి వెళ్తే ఏం పట్టించుకుంటాడు ఆయన? అయినా కొడుకుని చూసుకుంటూ అక్కడే ఉంది. సరే, ఈయనకి ఏర్పాటు చేసినటువంటి ఆ భక్తులు ఆవిడకి ఎంత అన్నం పెట్టారు. చివరిలో ఆవిడ చనిపోయింది అక్కడే. అప్పుడు రమణ భగవానులు చెప్పారు, అమ్మ మోక్షాన్ని పొందారు అంటే ఆవిడ ఆ స్థితిని పొందేసింది. మోక్షం ఎవరికి తెలియదు, ఎందుకని దుఃఖరాహిత్య స్థితికి వచ్చేసింది. సమస్త ప్రాపంచిక సుఖభోగాలు వదిలేసింది. ఆ అరణ్యంలో, ఆ అడవిలో ఇక్కడ ఉంటే చాలు, ఇతంతో ఉంటే చాలు అని ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంది. నా కొడుకు నా కొడుకు అని వెళ్ళి ఆయన్ని కౌగిలించి కూర్చోవాలి, ఆయన మా అమ్మని కౌగిలించుకోవాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు, ఇద్దరు కళ్ళతో ప్రేమించుకున్నారు, చూపులతో ప్రేమించుకున్నారు, చక్కగా ఎవరి సాధనలు వాళ్ళు చేసుకున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ సాధన. ఆయన ఎప్పుడూ ఆత్మస్థితిలో కూర్చునేవాళ్ళు, మాట్లాడినా ఆ స్థితిలోంచే మాట్లాడేవాడు. ఇంకో మాట లేదు ఆయనకి, భౌతిక మాటలు లేవు అసలు ఆయన దగ్గర. అంటే ఆవిడ ఆ వాతావరణంలో అనేక సంవత్సరాల జీవిత పర్యంతము చనిపోయే వరకు గడిపారు. అప్పుడు చెప్పారు, అమ్మ మోక్షాన్ని పొందింది అని. అంటే మోక్షం అనేది ఏంటి? ఆ స్థితి, భయం లేని స్థితి, ఆశ లేని స్థితి, కోరిక లేని స్థితి, మరణ భయం పోయింది ఆవిడికి, అనంత ఎరుక కలిగింది ఆవిడికి, దానికి చదువుతో పని లేదు అని ఆయన వాళ్ళ అమ్మగారి శవాన్ని అక్కడే సమాధి చేయించి, ఆ సమాధి పైన శివలింగాన్ని ప్రతిష్ఠ చేయించి మాతృభూతేశ్వరాలయము అని ఆలయము నిర్మించారు. అమ్మ పూజార్హురాలు, మోక్షాన్ని పొందినటువంటి జీవి. అసలు మామూలుగానే తల్లిని మాతృదేవో భవ అని చెబుతారు. మళ్ళీ ఆయన ఇంకోసారి నిరూపించారు. ఆయన జీవన్ముక్తులైన ఆయన నిరూపించారు. ఇప్పటికీ రమణ భగవాన్ ఆశ్రమంలో ఆ మాతృభూతేశ్వరాలయం ఉంటుంది.
అలానే ఆవిడ ఏదో పొందేశానని నేనేం చెప్పలేదు. అసలు ఇప్పుడు మామూలుగానే జీవించారు, ఆవిడ సాధారణంగానే జీవించారు. కానీ ఆ సాధారణ జీవితంలో నడవడికి ఉందే ఆశలేనితనం, అత్యాశలేనితనం, దురాశలేనితనం. ఇంత భిక్షాన్నం కొడుకు పెట్టినట్టే తనకు కూడా పెడితే అది తిని సంతృప్తిగా జీవించగలిగి ఆవిడ కూడా మొత్తం జీవితాన్ని ప్రశాంతంగా అక్కడే గడిపేశారు. ఎటువంటి భౌతికపు ఆలోచన లేదు, ఆశ లేదు. భౌతికంలో తన కొడుకులు, కూతుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు, బంధుమిత్రులు వచ్చి పిలుస్తున్నారు. అయినా ఆవిడకి ఆసక్తి లేదు, వెళ్ళాలనిపించలేదు. వాళ్ళందరూ వచ్చి వీళ్ళని చూసి వెళ్తుండేవాడు. మోక్షం అనేది అలా ఒక సాత్విక స్థితిలో కలుగుతుంది. సత్వస్థితి కలిగినటువంటి ఆత్మజ్ఞానుల్ని అనుసరించాలి. తమో గుణపు రజోగుణపు గురువుల్ని అనుసరించకూడదు. వాళ్ళ చర్యలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. అది కూడా సాధన చేయొచ్చు అని చెప్పాను. గుణమార్పు చేసుకోకుండా శరీర స్థితి మనోస్థితిని దాటడం సాధన చేయొచ్చు. రోజు సాధన చేసి కూర్చోబెడితే శరీరానికి అలవాటు అయిపోద్ది. రోజు సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక స్థితిలో మనోస్థితిని దాటడం అలవాటు అయిపోద్ది. కానీ పూర్తిగా నువ్వు ఆత్మస్థితిలో ఎవరు ఉండలేరుగా, మళ్ళీ ఈ స్థితుల్లోకి వస్తావు. ఇప్పుడు జీవన్ముక్తుడికి కూడా శరీర మనోస్థితులు ఉంటాయి. అందులో సాత్వికులు తప్పులు చేయరు. రజోగుణం ఉన్నోళ్ళు ఆలనాళ్ళు ప్రచారం చేసుకొని డబ్బులు పోగేసుకొని కీర్తి ప్రతిష్టలకు విపరీతమైనటువంటి ప్రయాసలు పడుతూ అబద్ధాలు, మోసాలు ఇవి కూడా మొదలెడతారు. ఎందుకని? కీర్తి కోసం, డబ్బు కోసం. తమో గుణస్థులు నీచ కార్యాలు కూడా చేస్తారు. అంటే నీచ కార్యాలు అంటే స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, లేదా క్షుద్ర దేవత ఉపాసనలు చేయటం, క్షుద్ర దేవత పూజలు చేయటం. ఆధ్యాత్మిక మార్గంలో ఈ క్షుద్రత్వాన్ని ప్రదర్శించే వాళ్ళందరూ కూడా క్షుద్ర దేవతల్ని ఓ భయంకరమైనటువంటి విధానాలను అనుసరింపజేయటం, వీళ్ళందరూ వాళ్లే. కానీ మరి వాళ్ళు ఎంతో కొంత సాధన చేశారు, లేకపోతే అది రాదు వాళ్ళకి. అక్కడ కూర్చొని అవి చేయటం నేర్చుకున్నారు. అందుకని ప్రజలు వాళ్ళని కూడా నమ్ముతారు, వీళ్ళు ఏదో గొప్ప చేస్తున్నారు, మనం వాళ్ళ కూర్చోలేకపోతున్నాం, వాళ్ళ ఉండలేకపోతున్నాం అని. ఆ క్షుద్రత్వంకి సంబంధించి ఆధ్యాత్మికతలో నీచాతి నీచమైన క్షుద్ర కార్యాలు చేస్తారు. కొంతమంది మద్యపానం పెట్టారు, మాంసాలు పెట్టారు, రకరకాలు పెట్టేశారే. అదంతా క్షుద్రత్వం. తమో గుణం వాళ్ళు అలా పెడతారు, రజోగుణం వాళ్ళు ఇంకా రకరకాలు పెడతారు, ఇంకో రకంగా ఉంటుంది వాళ్ళది. సాత్వికులు అసలు ఏదీ పెట్టరు, ఏమీ సృష్టించరు, ఉన్న సృష్టిలో కలిసిపోతారు, కొత్త నిర్మించరు. రమణ మహర్షి ఉన్నారు, ఆయన పేరు మీద రమణ మహర్షి అని ఎవరైనా చెప్పుకోవచ్చు, ఆత్మజ్ఞాన మార్గం అని చెప్పుకోవచ్చు తప్ప ఆయనే మార్గం పెట్టలేదు, ఆయనే స్థాపన చేయలేదు, ఆయన ఆశ్రమం కట్టలేదు, ఆయనే శిష్య సమూహం తయారు చేసుకోలేదు. ఇది నా రంగు డ్రెస్సు, ఇప్పుడు రమణ మహర్షి భక్తులందరూ గోచీలో పెట్టుకోండి అని ఆయన చెప్పలేదు. అలాగే సాయిబాబా భక్తులందరూ సాయిబాబా లాగా నా డ్రెస్ వేసుకోండి అని ఆయన చెప్పలేదు. అసలు వాళ్ళు ఏం చేయరు, మెదలకుండా కూర్చుంటారు. వాళ్ళని అనుసరించేవాళ్ళు బోళ్ళు గందరగోళాలు సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళు మామూలు మనుషులు, మనలాంటి వాళ్ళు. అందుకని సాత్వికత. సాత్వికత అంటే ఏంటి? సాత్విక జ్ఞానాన్ని పొందాలి మీరు సాధన చేస్తూ. మళ్ళీ మీలో సాధన ఏంటి? చెడు గుణాలు పోగొట్టుకొని మంచిని పెంచుకునేది కూడా మీరే చేసుకోవాలి. సాత్విక జ్ఞానాన్ని ఎప్పుడు పొందుతారో, సత్వపరమైన మంచి జీవితాన్ని ఎప్పుడు జీవిస్తారో, దేన్ని విడగొట్టకుండా అన్నిటినీ కలిపేటువంటి భావాలు ఎప్పుడు పెట్టుకుంటారో, భయాలు, బాధలు, దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్లు, పోలికలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు మీరే రూపుమాపుకోవాలి. మీరేదో సాధన చేస్తే ఏం రూపుమాపో. సాధన వేరు, ఇది వేరు. ధ్యానంలో కూర్చొని శరీరాన్ని ఇలా ఉంచుకోవాలి, స్ట్రైట్గా ఉంచుకోవాలని సాధన చేస్తే మీకు బయట గుణాలు ఎందుకు పోతాయి మీలో? అందుకే చాలా మంది డబ్బు పిచ్చోళ్ళందరూ డబ్బు వసూలు చేసుకుంటున్నారు, కీర్తి పిచ్చోళ్ళందరూ కీర్తి వసూలు చేసుకుంటున్నారు. అందరికీ ఏదో ఒక సలహాలు ఇచ్చేస్తున్నారు, గైడెన్స్లు ఇచ్చేస్తున్నారు, మీరు ఏదో చేసేసుకోండి అని అందరూ అనేక సంస్థలు ఓపెన్ చేసేస్తున్నారు. వీళ్ళంతా పిచ్చోళ్ళు, శరీరాన్ని అలా కూర్చోబెడతాం అలవాటు చేశారు. కాసేపు శరీర స్థితిని మనోస్థితిని వదిలేసి లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఒక ఆయన నేను వెళ్తాను, నన్ను అగరబత్తితో కాల్చండి అన్నాడని. రియల్గా ఆయన మాకు తెలుసు, మాతో ఉన్నాడు, కానీ నిజంగా మంచోడు ఆయన, ఆయనే తప్పు చేయలేదు. నాకు అసలు ఆ స్థితి వచ్చిందో లేదో తెలియట్లేదు. మళ్ళీ మెలకు వచ్చేసినాక మామూలుగా ఉంటుంది. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఉంటున్నానో తెలియట్లేదు. గంటలు గంటలు ఉంటాడు ఆయన, కానీ ఆయనకు నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు ఉన్నట్టుగానే ఉందట. పూటలో గంటలు ఉంటాడు ఆయన. అది బయట వాళ్ళకి తెలుస్తుంది. సరే, అసలు అది కరెక్టా కాదా నన్ను కాల్చండి అన్నాడు. అంటే శరీర స్థితి మనోస్థితి దాటానా లేదా అని. నిజంగా అగరబత్తితో కాల్చారు, నా కంటి ముందు నేను చూశాను. కాల్చిన అయినా నాకు తెలుసు, కాల్పించుకున్న అయినా నాకు తెలుసు. కానీ ఆయన మళ్ళీ అందులోంచి బయటకు వచ్చినప్పుడు సాత్వికుడుగా మామూలుగా మంచిగానే బతికారు, తప్పులేం చేయలేదు. ఆ స్థితిని సాధన చేయొచ్చు. కానీ గుణమార్పు మళ్ళీ వేరే. గుణమార్పు నువ్వు చేసుకోవాలి. రాక్షసులందరూ ఏంటంటే
మంచి జ్ఞానస్థితులను సాధన చేసుకుని దేవుళ్ళను ప్రత్యక్షం చేసుకున్నారు, కానీ గుణమార్పు చేసుకోలేదు. వాళ్ళే రాక్షసులు. రాక్షసులు అంటే తమో గుణపు జ్ఞానులు. రాక్షసులు ఎవరో కాదు, సంపూర్ణ తమో గుణపు జ్ఞానులు రాక్షసులు. నీచ కార్యాలు చేస్తారు. రజోగుణపు జ్ఞానులు అందరూ ప్రపంచంలో రకరకాల మతాలు సృష్టిస్తారు, మార్గాలు సృష్టిస్తారు, విధానాలు సృష్టిస్తారు, దేవుళ్ళని అనేకం సృష్టిస్తారు, అనేకం చేస్తారు. ఇదంతా రజోగుణపు గురువులు. అంటే నా దేవుడు నాకే, నీ దేవుడు నాకే, నేను కొత్త సృష్టి చేస్తాను. ఎందుకని వాళ్ళు కూడా సాధన చేశారు, ఆత్మజ్ఞానం సాధన చేశారు, జ్ఞాన సాధన చేశారు, కానీ గుణము మార్పులు జరగలేదు. రజోగుణం ఉండిపోయింది వాళ్ళు. ఆ గుణం ఏం చేస్తుంది? నా విధానం అని చెబుతుంది. నువ్వు ఆ దేవుణ్ణి సృష్టి చేసావు, అయితే నేను ఈ దేవుణ్ణి సృష్టి చేశాను. నువ్వు ఆ మతాన్ని సృష్టి చేసావు, అయితే నేను ఈ మతాన్ని సృష్టి చేస్తా. నువ్వు ఆ రంగు పెట్టుకున్నావు, అయితే నేను ఈ రంగు పెట్టుకుంటా. వీళ్ళంతా రజోగుణపు గురువులు. రాక్షసులంతా ఇక తమో గుణపు గురువులు. నీచత్వమే. ఎందుకని రాక్షసులకు వరాలు ఇచ్చింది దేవుణ్ణి. ఆ విషయం మర్చిపోబాకండి. చరిత్రలో మనకు అదంతా అదే ఉంటుంది. అటువంటి వాళ్ళని అనుసరించకండి. సాత్విక గురువులు అసలు వాళ్ళు సామాన్య మనుషుల్లాగా ఉంటారు అంతే, కానీ మొత్తం కలిసే చెబుతారు, విడిపోయి చెప్పరు. భయభ్రాంతులకు గురవరు, మన భయభ్రాంతులకు గురి చేయరు. వాళ్ళ దగ్గర ఎటువంటి అద్భుతాలు మహిమలు మాయలు ఉండవు. ప్రశాంతంగా కూర్చోమని చెబుతారు, నిన్ను తెలుసుకోమని చెబుతారు, నీ చెడు గుణాలు పోగొట్టుకోమని చెబుతారు. బతికినంతకాలం హాయిగా మంచిగా బతుకు, తర్వాత మోక్షం ఆటోమేటిక్గా అదే. శరీరం శిథిలమైపోద్ది. నువ్వు ప్రశాంతంగా కూర్చుంటూ అది నేర్చుకుంటూ నిన్ను తెలుసుకుంటుంది, మోక్షానికి వెళ్ళిపోయింది. నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు. అలా రమణ మహర్షి తల్లి గారు ఊరికినే అక్కడ కూర్చొని జీవన్ముక్తురాలు అయిపోయారు. ఆయనే చెప్పారు, తల్లిగారు జీవన్ముక్తిని పొందారు అని. ఆయనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమి? పొందకపోతే పొందలేదని చెబుతారు. అలా మనం ఒక సాత్విక స్థితిలో సాగాలి. చెడు గుణాలను మనమే పోగొట్టుకోవాలి అంతే తప్ప చెడు గుణాలు పోగొట్టుకున్నానో లేకపోతే ఇవన్నీ వినేసో ఏంటిది నాకు అనుభవం అవటం లేదంటే అసలు చెడు గుణాలన్నీ పోగొట్టుకుంటే మీకే తెలిసిపోద్ది నేనేదో పొందానని. ఇంతకుముందు నాలో చాలా చెడు గుణాలు ఉండే. ఊరికనే కోపం వచ్చేది, ఈర్ష్య వచ్చేసేది, అసూయ వచ్చేది, కోరిక తట్టుకోలేకపోయాడిని, ఎవరన్నా మాట అంటే తట్టుకోలేకపోయాడిని, వాళ్ళకి అన్నీ ఎదురు చెప్పేసేవాడిని, అరిసేసేవాడిని, కరిసేసేవాడిని. స్త్రీలు అయితే స్త్రీలు, పురుషులు అయితే పురుషులు. మీకు అన్వయించుకోండి. ఇప్పుడు నాకు ఎవరు ఏం చేసినా నాలో స్థిర చిత్తం ఉన్నది. నాకు లాభం లేదు, నష్టం లేదు, జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాను. అన్నింటికి లాభ నష్టాలన్నింటికి స్థిర చిత్తం ఉన్నది. దీన్ని ఆధ్యాత్మికతలో జ్ఞాని సమహృదయాన్ని కలిగి ఉంటాడు అని చెప్పారు. సుఖదుఖములకు అతీతముగా ఉంటాడు. అంటే సుఖదుఖాలు ఉండవని కాదు, సుఖదుఖాలకు రియాక్ట్ అయిపోవడం. ఇవి సహజ విషయాలు. శరీరపరంగా లాభం నష్టం అని పెట్టుకుంటే కదా సుఖము దుఃఖము కలిగేది. ఆ స్థితిని సహజంగా తీసుకుంటాడు. ఇక్కడ ఇది జరుగుతూ ఉంటాయి, ఒకసారి లాభం వస్తూ ఉంటుంది, ఒకసారి నష్టం వస్తూ ఉంటుంది, నేను చెల్లించిపోను అని. అని స్థితప్రజ్ఞులు అంటారు అన్న. అదేమో అద్భుతమైన విషయం కాదు, పదం అంతే, అది సామాన్యులానే ఉంటారు. కాబట్టి మీలో మీరు ఏదైనా నేను పొందాను అని మీకు అనిపించాలి, పొందినట్టు మీకు కనిపించాలి అంటే ఆత్మశక్తి కనిపించదు, అనంతపు ఆత్మ ఎరుక భావన మాత్రమే కలుగుద్ది. అది మనం గట్టిగా దాన్ని పదే పదే దాన్ని విశ్లేషణలతో చెప్పుకుంటే ఇప్పుడే ఆ స్థితి అర్థమైపోయినట్టు కూడా అనిపిస్తుంది. కానీ అది కాదు. ఆచరణలోకి వచ్చేటప్పటికి భయం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఎవరిని బాధ పెట్టేది ఉండదు, ఈర్ష్యలు ఉండవు, అసూయలు ఉండవు, ద్వేషాలు ఉండవు. ఇవన్నీ మీరు పోగొట్టుకోవాలి. చెడును పోగొట్టుకుంటే అప్పుడు మీకు మంచిలో జీవిస్తుంటే ఏదో పొందినట్టు మీకు తెలుస్తుంది. ఇంతకుముందు నాలో చెడు ఉండేది, ఇప్పుడు నేను చెడును పోగొట్టుకున్నాను, మంచిని పొందానని తెలుస్తుంది. అంతే తప్ప విడిగా మీకు పొందినట్టు ఏం తెలియదు. ఇక్కడ చెడును పోగొట్టుకోకుండా ఒకవేళ శరీర సాధన ధ్యానభంగిమల్లో కూర్చోవటం, శరీర సాధనగా డ్రెస్సులు వేసుకోవటం, శరీర సాధనగా మనో సాధనగా కాసేపు మనసుని మర్చిపోయేలా సాధనలు చేసుకోవటం చేస్తే తమోగుణపు రాక్షసులు అన్న అవుతాం, రజోగుణపు మతాల మార్గాలను సృష్టించే వాళ్ళు అన్న అవుతాం. ఏదో ఒకటి మొత్తానికి విధ్వంసమే పెడతాం, ప్రపంచాన్ని విడదీస్తాం. సాత్విక ప్రవృత్తిలో వెళ్ళండి. సాత్విక ప్రవృత్తి అంటే ఫస్ట్ నాలో చెడు నేను పోగొట్టుకోవాలి. అంతేగా ధర్మం ఏంటి? నాలో చెడు నేను పోగొట్టుకోవాలి. ప్రపంచపు చెడు సమాన దేవుడు ఎరుగు. ప్రతి ఒక్కడు తనలో దాన్ని చెడు పోగొట్టుకుంటూ ప్రపంచంలో చెడు ఎందుకు ఉంటుంది? అలా మీరు భావ మార్పు చేసుకుంటూ గుణమార్పు చేసుకుంటూ వెళ్తే ఇది పొందినట్టు మీకు అనిపిస్తుంది. ఏమంటే నేను అన్ని చేస్తున్నాను, గుణమార్పే లేదన్నాడు, నేనేం పొందలేదు, నేనేం మారలేదు, నేను ఎలాగే ఏడిసాను. ఈ గురువుని అనుసరించి 40 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది. నాకు తెలుసు గురువులను అనుసరించి 40-50 ఏళ్ళ నుంచి ఉండి కించిత్తు గుణమార్పు లేకుండా ఆ గురువులతో, ఆ డ్రెస్సులతో, ఆ సంస్థల్లో తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఇలా అందరూ తెలుసు నాకు.
కానీ గుణమార్పు లేదు. అందుకే నేను అసలు మొదలు పెట్టడమే భక్తి అన్నా, దైవత్వం అన్నా, ఆధ్యాత్మికత అన్నా గుణమార్పు, సద్గుణ మార్పు అనే స్లోగన్తోనే మొదలుపెట్టాను. ఎందుకంటే అనేక మంది గురువులను అనుసరించడం, దేవుళ్ళని అనుసరించడం, మతాలను అనుసరించడం, మార్గాలను అనుసరించడమే ఆధ్యాత్మికం అయిపోయింది అనుకుంటున్నారు. గురువులు అలాగే చెబుతున్నారు, మాకు డబ్బులు ఇచ్చేయండి, మాకు సేవలు చేసేయండి, మేము చెప్పిన పనులన్నీ చేసేయండి, అంత అయిపోయినట్టే, సాధన అంతా అయిపోయినట్టే అని చెబుతున్నారు. సాధన ఎక్కడైంది? గుణమార్పు సాధన. గుణమార్పు జరిగితే, చెడు పోతే, మంచిలో జీవిస్తుంటే నీకే తెలిసిపోద్ది. అయ్యో నేను శాంతిని పొందాను, ప్రశాంతతను పొందాను, మంచిని పొందాను, చెడును వదిలేశాను. అప్పుడేదో పొందినట్టు తెలుస్తుంది. అప్పటి వరకు పొందినట్టు ఏమీ తెలియదు. ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని సంవత్సరాలు అందులో నడిచినా అలా నడిచెళ్ళినట్టు కూడా నాకు తెలుసు. నేను కూడా అలా గుణమార్పుకే ప్రయత్నించుకుంటున్న ఒక సామాన్య మానవుణ్ణి. ట్రై చేయండి, అర్థమైతే అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని అర్థమైతే ఆచరించుకోండి. అర్థం కాకపోతే మారదాం అనుకున్నోళ్ళు, మంచిలోకి వెళ్దాం అనుకున్నోళ్ళు, గుణమార్పు చేసుకుందాం అనుకున్నోళ్ళు తప్పకుండా అర్థం కాని విషయాన్ని మళ్ళీ అడగండి, ఎన్నిసార్లు అయినా అడగండి, సందేహాలను అడగండి. మనకి మహాత్ములు అన్ని సందేహాలకు ప్రశ్నలు అందించేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది కోట్ల, లక్షల, వేల, వందల సంవత్సరాల నుంచి వస్తున్న జ్ఞానం. ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు, ఎంతో మందికి ఎన్నో సందేహాలు కలిగినాయి, అన్నింటికీ ఆన్సర్లు చెప్పుకుంటూ వస్తున్నారు అనాదిగా. మళ్ళీ లేటెస్ట్గా వచ్చేవాళ్ళు చాలా మంది అడిగినట్టుగా ఆన్సర్లు చెప్పారు. రమణ మహర్షి ఎన్ని ఆన్సర్లు చెప్పారు. అలా అందరూ ఎన్నెన్నో రకాలుగా అనేక మందికి కలిగిన సందేహాలను తీర్చుకుంటూ అన్నిటికీ సమాధానాలు చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే సందేహాలకి వాళ్ళు చెప్పినటువంటి వాటిలో ఎత్తుక్కుంటే సరిపోద్ది. అవన్నీ పాఠ్యాంశాలుగా గ్రంథాలు ఉన్నాయి. ఏమైనా మీకు సందేహం వస్తే ఆ గ్రంథాలు ఎత్తుక్కుందాం, అందులోంచి చెప్పుకుందాం, విశ్లేషించుకుందాం, చదువుకుందాం, మనం మార్చుకుందాం. ఈ ఆధ్యాత్మిక విద్యాలయంలో విద్యార్థులుగా ముందుకు సాగుతూ మన యొక్క సంపూర్ణ స్థితిని, మన ప్రాణశక్తి స్థితిని, మన ఆత్మశక్తి స్థితిని, మన యొక్క సంపూర్ణత్వాన్ని మనం తెలుసుకుందాం, అనుభవిద్దాం. అదే మోక్షం. అది మంచితనంతో కూడి చెడు గుణాలను వదిలేసి ఉండాలి. చెడు గుణాలను వదలకుండా వస్తే మీకు అసలు ఏం పొందినట్టు అనిపించదు. చెడు గుణాలను వదిలిన వాళ్ళకే నేనేదో పొందాను, నేనేదో సాధన చేశాను, నేను మంచిలోకి వచ్చానని తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆలోచించి ప్రయత్నించి ముందుకు అడుగేయండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పిన విషయాలు నచ్చని వాళ్ళు, విభేదించేవాళ్ళు అనేక మంది ఉంటారు. అలా నచ్చని వాళ్ళు, విభేదించేవాళ్ళు నన్ను క్షమించి వదిలివేసి, అయ్యా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి, మీ కాలం వృధా చేసుకోబాకండి, నేను సామాన్య మానవుణ్ణి, నేను కూడా ఏదో మంచి మార్గంలో నడుద్దాం, సద్బుద్ధిని పెంచుకుందాం, చెడును వదిలేద్దామనే ప్రయత్నంలో సాగుతున్న ఒక సామాన్యుణ్ణి. కాబట్టి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. ఓ సామాన్యుడి మాటలు ఇవి. ఇదే నేను కరెక్ట్ అని అసలు చెప్పనే చెప్పట్లా. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి అని నేనే చెబుతున్నా. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.